सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु మా విద్విషావహై. అందరికీ నమస్తే అండి. ఈ రోజున యోగ దర్శనం గురించి కంబైన్డ్ స్టడీ చేయడానికి నిశ్చయించారు లక్ష్మారెడ్డి గారు. దానికి నేను వాలంటీర్ చేయడం జరిగింది. యథాశక్తి నాకు అర్థమైన రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి పరీక్ష దృష్టిలో చూసుకుంటే ఒక సమాధి పాదము, సాధన పాదము, 2 పాదాలు ఉన్నాయి మనకి. సాధన పాదము, సమాధి పాదము. 2 పాదాల్లో 2 × 14 28 మార్కులు వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక మెయిన్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్. అట్లాగా 2 మెయిన్ క్వశ్చన్లు, 2 షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. 4 క్వశ్చన్లకు మనం సమాధానం రాయాలి. దీనికి నేను ఇంతకుముందు పరీక్షలో చేసినట్లుగా ప్రతి ప్రశ్నకి నేరుగా సమాధానంలోకి వెళ్ళే ముందు కొంచెం చిన్న ఉపోద్ఘాతం రాయాలని, ఆ గ్రంథం గురించి కానీ, కవిని గురించి కానీ, దాని గ్రంథంలో ఉన్న విషయం గురించి కానీ చిన్న ఉపోద్ఘాతం రాసి ఒక చిన్న పేర, అంటే 4 మార్కులకు ఒక 4 సెంటెన్సులు, 10 మార్కులకు ఒక 5-6 సెంటెన్సులు రాసి తర్వాత డైరెక్ట్గా క్వశ్చన్లో వెళ్ళడానికి వీలుగా ఉంటుంది, అది మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను కొంత ఇనీషియల్గా ఇంట్రొడక్షన్ ప్రిపేర్ చేసి వాట్సాప్లో పెట్టాను. దాంట్లో చాలా పెద్దగా ఉన్నది అది. దాంట్లో ఎందుకు పెట్టారంటే పాయింట్లు ఎక్కువ ఉన్నాయి, ఏ 4-5 పాయింట్లు గుర్తున్నా చాలు అనే ఉద్దేశంతో పెట్టాను. అవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ అనవసరం అనుకుంటే అనవసరమే కావచ్చు, కానీ వాటిలో ఏదో కొన్ని గుర్తుపెట్టుకోండి, అవి ఉపోద్ఘాతం రాయడా పనికొస్తుంది అనే ఉద్దేశంతో పంపించినవి. అది 1 to 5 అని చెప్పి యోగ దర్శనం మీద దాంట్లో క్లియర్గా రాసింది. దీంట్లో సబ్జెక్టులోకి వచ్చేస్తే యోగ దర్శనంలో మనకి సమాధి పాదము, సాధన పాదము 2 ఉన్నాయి. సమాధి పాదంలో ఏమి కవర్ చేశారంటే యోగము, దాని ఉద్దేశ్యము, దాని లక్షణము, వృత్తులు, వాటి లక్షణాలు, యోగ ఉపాయాలు, యోగ భేదాలు. సాధన పాదంలో క్రియాయోగం, ఏమేమి క్లేశాలు వస్తాయి, కర్మ విపాకం ఏంటి, దుఃఖ స్వరూపము, చతుర్వ్యూహాలు, ఇవి దీంట్లో కవర్ అయినాయి. తర్వాత డైరెక్ట్గా మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోతే అథ యోగానుశాసనం, ఇది ఫస్ట్ది. అంటే యోగం మొదట్లో హిరణ్య గర్భుడు చెప్పాడు, దానికి అనుసరించి నేను రాస్తున్నాను కాబట్టి యోగ అనుశాసనం అన్నారు. ఇందులో అనుబంధ చతుష్టయం వచ్చి విషయం యోగం, సంబంధం ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధం, శాస్త్రం హిరణ్య గర్భుడు చెప్పింది, ఈయన చెప్తున్నది ప్రతిపాద్య గ్రంథం. ఫలం కైవల్యం, అధికారి వచ్చి కైవల్యం కోరుకునేవాడు. ఇది యోగ అనుబంధ చతుష్టయం గురించి ఫస్ట్ సూత్రం గురించి. సెకండ్ సూత్రం వచ్చేసి యోగ చిత్తవృత్తి నిరోధ, ఇది మెయిన్ శ్లోకం అండి. ఇది మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఇది దీంట్లో చిత్తము, వృత్తి, యోగము అని 3 టాపిక్స్ మెన్షన్ చేశాడు. నేను ఇచ్చిన నోట్స్లో చిత్తం గురించి నాకు బుక్లో వేరే ప్లేసెస్లో దొరికిన సబ్జెక్టును రాసి చిత్తం అంటే ఏమిటి, తర్వాత వృత్తులు అంటే ఏమిటి, తర్వాత యోగం అంటే ఏమిటి 3 రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తం అంటే ఏంటంటే ఇది సర్వవ్యాప్తం, అన్ని విషయములను గ్రహించు శక్తి దీనికి సహజం. ఇది సుషుప్తిలో తప్ప మిగిలిన అవస్థలు ఎల్లప్పుడూ చిత్తమునందు ఏదో ఒక విషయంలో సంబంధించిన జ్ఞానం కలుగుతుంటుంది. తమస్సు చేత ఆవృతం అయి ఉంటుంది. ఈ చిత్తం ఉండటం వల్లనే వృత్తులు ఉంటాయి. చిత్తం జీవించి ఉండటం వృత్తులే ఆధారం. వృత్తుల వల్లనే చిత్తం ఉంటుంది. వృత్తులు పోతే చిత్తం కూడా పోతుంది. ఈ చిత్తం అనేది ఆకాశం వలె సర్వవ్యాప్తం. ఇక వృత్తులు వచ్చేసరికి ఘటాది విషయాలు చూచినప్పుడు, అంటే చక్షు ఘటము సంపర్కంతో ఘట ఆకార వృత్తి కలుగుతుంది. ఇది ఘటము అనే జ్ఞానం కలుగుతుంది. ఈ వృత్తి సారూప్యం ఉన్నంత వరకు సుఖ దుఃఖ భోగ రూపముగా అనర్థం కలుగుతుంది. ఘటాది విషయాలు సుఖ దుఃఖ మోహాత్మకములు. చిత్తమునకు ఈ ఘటాదులతో సంబంధం ఏర్పడినప్పుడు ఘటాది ఆకార వృత్తులు ఏర్పడిన. ఈ వృత్తులు అనేవి సంస్కారాలు పుట్టిస్తాయి. సంస్కారాలు వృత్తులను పుట్టిస్తాయి. వృత్తులు, సంస్కారాలు, వృత్తులు, ఈ సంసార చక్రం
ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది సకల వృత్తి నిరోధకం వచ్చే వరకు మాత్రం తిరుగుతూనే ఉంటుంది. వృత్తులు, సంస్కారాలు, వృత్తులు, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ చిత్తం అనేటువంటి నదికి సంబంధించిన వృత్తులనేటి ప్రవాహం విషయం వైపు పోవటం, ఈ విషయ స్పర్శ అనేది ముఖ్యం ఇక్కడ. చిత్తానికి ఎప్పుడు విషయ స్పర్శ ఉంటుంది. ఈ నదిలో ప్రవాహం ఎట్లా పోతుందో అట్లాగే మనసు కూడా, చిత్తం కూడా విషయాల వైపు పోతూనే ఉంటుంది. ప్రళయం ఎందు, సుషుప్తి ఎందు కూడా వృత్తి నిరోధకం ఉంటుంది. కానీ వృత్తి నిరోధకం అయినంత మాత్రం అది యోగం కాదు అది. ఎందుకంటే మళ్ళీ ప్రళయం అయిన తర్వాత, మళ్ళీ సుషుప్తి నుంచి జాగృతావస్థ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగూ చిత్తం వృత్తి ఎలా ఉంటుంది కాబట్టి అది యోగం కానే కాదంటాడు. ఇది బ్రీఫ్గా చిత్తం గురించి, వృత్తుల గురించి నేను నోట్స్ పెట్టానండి, కావాలంటే తర్వాత చూసుకోవచ్చు, ఉపయోగపడితే దాన్ని చూడండి. యోగం అంటే ఏంటంటే యుక్తి, అంటే సమాధానం, చిత్తాన్ని స్థిరంగా నిలిపేది అనమాట. యుజ్ సమాధావు అనేటువంటి ధాతు నుంచి పుట్టింది ఇది. ధ్యానము, ఉపాయము, యుక్తి అనేటువంటి అర్థాలు కలిగినది. మనసుతో సహా 5 ఇంద్రియాలు ఆత్మయందు స్థిరంగా నిలబడి బుద్ధి కూడా చలించని స్థితి. మనసుతో సహా 5 ఇంద్రియాలు ఆత్మయందు నిలబడి బుద్ధి కూడా చలించని స్థితే యోగం. ఇది మోక్షోపాయం. ఏ అవస్థలో ప్రయత్న విశేషంచే చిత్తవృత్తులు నిరోధింపబడును ఆయా అవస్థే యోగం. ఇది ఒక దివ్యోన్మాదం. నేను ఈ పాయింట్ నేను చదువుతున్నవన్నీ నేను పెట్టిన నోట్స్లో ఉన్నాయి, తర్వాత మీరు డీటెయిల్గా చదువుకోవచ్చును. ఈ యోగం పొందడం ఎంతో కష్టమైంది. దీన్ని పొందిన తర్వాత అచ్చరి కాలంలోనే దేహాన్ని విడిచి కైవల్యాన్ని పొందుతారు. ద్రష్ట అంటే పురుషుడు స్వస్వరూపమునందు స్థిరమైన స్థితి కలిగితే సకల చిత్తవృత్తి నిరోధకాలు అవుతాయి. ఇది బ్రీఫ్గా యోగం గురించి. అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలన్నిటికీ నిత్యము శాశ్వతమైన మన ఆత్మయే మూలాధారం. యోగం ఆత్మదర్శన ఉపాయం, ఇది ముఖ్యం. యోగం ఆత్మదర్శన ఉపాయం. ఇప్పుడు దీంట్లో యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తము వృత్తి నిరోధం అయిన తర్వాత యోగం కలుగుతుంది అని అర్థం. ఇక్కడ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారే కానీ సకల చిత్తవృత్తి నిరోధ అనలేదు. కాబట్టి సంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత యోగం, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి రెండు కూడా యోగాల కింద తీసుకోమన్నారు. ఇందులో చిత్తం గురించి ఫస్ట్ చిత్తం అంటే ఏమిటి చెప్పుకున్న తర్వాత చిత్తం అంటే ఏమిటి అనే దాని మీద చిత్తం 5 రకాలు. క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధం. ఇది చాలా ఇంపార్టెంట్, మనం నోట్ చేసుకోవాలి, దీన్ని బై హార్ట్ చేసుకోవాలి. క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధములో ఇది దీంట్లో స్టేజెస్ అన్నమాట. చిత్తం నుంచి మన ఏకాగ్రత సాధించడానికి ఫస్ట్ స్టేజ్ క్షిప్తం, అంటే వ్యుత్థాన స్థితి. క్షిప్తము, మూఢము ఈ రెండు కలిపి వ్యుత్థాన స్థితి. విక్షిప్తము వచ్చేసి సమాధి ప్రారంభ అవస్థ. మిగతా లాస్ట్ రెండు ఏకాగ్రము, నిరుద్ధం అనేవి చివరి అవస్థలు. ఇది స్టేజెస్ అనమాట. ఈ చిత్తవృత్తుల నిరోధానికి స్టేజెస్ చెప్తున్నారు. ఈ వరుసగా ఈ స్టేజ్ బై స్టేజ్ వెళ్ళిన తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అసంప్రజ్ఞాత సమాధి, దాని తర్వాత మోక్షం, అవన్నీ గురించి చెప్తారు. క్షిప్తం గురించి మాట్లాడుకుంటే ఇది రజోగుణ ప్రవృత్తమైనది. రజోగుణ ప్రవృత్తమైనది అంటే రజోగుణం అధికంగా ఉంటుందని అర్థం, మిగతావన్నీ ఉంటాయి. దీని చిత్తం ఎలా ఉంటుందంటే దైత్య దానవాదుల చిత్తంలాగా ఉంటుంది. దీనివల్ల ఏంటి కలుగుతుంది? అణిమాది ఐశ్వర్యాలు, శబ్దాది విషయములు ఇవన్నీ ప్రియమవుతాయి వీళ్ళకి. క్షిప్తంతో స్టేజ్లో రజోగుణం ఉన్నప్పుడు, చిత్తం ప్రవృత్తిశీలంగా ఉన్నప్పుడు. అంటే రజోగుణం ప్రవృత్తిశీలం కదా, అందుకని. తర్వాత మూఢం స్టేజ్లో తమోగుణం అధికంగా ఉంటుంది. తమోగుణం అధికంగా ఉంటుందన్న మాత్రం మిగతా కూడా ఉంటాయి, రజస్ అండ్ తమస్సు, రజస్ అండ్ మిగతా గుణం 2-3 గుణం ఉంటుంది. పరాపకార నిరతం, అపకారం ఉంటుంది, చేద్దామని ఉంటుంది వీడికి. మూఢంలో ఉన్నవాడికి తమో గుణం కాబట్టి అపకారం చేద్దాం ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఇది రాక్షస పిశాచాదుల చిత్తం లాంటిది. ఇది అపకారం చేస్తూ ఉంటుంది, చేసేటువంటి తత్వం ఉంది కాబట్టి. దీనివల్ల ఏమవుతుంది? నిద్రారూపమైన అజ్ఞానము, ఏ కోరికయు సఫలం కాకపోవటం,
ఇటువంటి పరిస్థితి చేరుస్తుంది తమో గుణం ప్రధానమైనటువంటి మూఢంలో. తర్వాత విక్షిప్తము మూడోది, అంటే క్షిప్తము మూఢం అనుకున్నది యుద్ధాన స్థితి అనుకున్నాం కదా, స్టార్టింగ్ స్టేజ్ అనమాట. విక్షిప్తం అనేది ఈ సమాధి ప్రారంభ అవస్థ. విక్షిప్తంలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం సుఖమయం కాబట్టి ఇది దేవాదుల చిత్తంలాగా ఉంటుంది. క్షిప్తమేమో దైత్యదానవాదులు, మూఢమేమో రాక్షస పిశాచాదులు. ఈ విక్షిప్తం వచ్చేసరికి దేవాదుల చిత్తంలాగా ఉంటుంది అనమాట. సత్వగుణం ప్రధానం కాబట్టి. దీని రిజల్ట్ ఏంటంటే, దీనివల్ల జరిగేది ఏంటంటే ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాదులందు అనాసక్తి. ఆసక్తి ఏది ఉండదు ఇక దేని మీద వీటిల్లో. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏకాగ్రము. ఏకాగ్రంలో కేవలం సాత్విక వృత్తి ఉంటుంది. అంటే రజోతమో గుణాలు ఉండవు అనమాట. ఇందాక విక్షిప్తంలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, మిగతా కూడా ఉంటాయి. కానీ ఏకాగ్రంలో కేవలం సాత్విక వృత్తి ఉంటుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? దీనివల్ల జరిగేది ఏంటి? చిత్ స్వరూప సాక్షాత్కారం జరుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం జరిగినందు ఏమవుతుంది? అవిద్య పోతుంది. అవిద్య పోతే క్లేశాలు పోతాయి. క్లేశాలు పోతే ఇది క్లేశాలు పోతే ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఇది మోక్షహేతువు. మోక్షహేతు అయిన తర్వాత ఏంటి? మోక్షహేతువు అంటే ఏంటి? బుద్ధి, ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అనమాట. ఈ వివేక ఖ్యాతి కలుగుతుంది. ఇది ఉన్నత స్థితి. దీన్నే ధర్మమేఘ సమాధి, సంప్రజ్ఞాత సమాధి, సబీజ సమాధి అని కూడా అంటాం వీటిని. తర్వాత వస్తుంది మనకి. ఇవి ఏకాగ్ర స్థితిలో. లాస్ట్ స్టేజ్ నిరుద్ధంలో ఏంటంటే అన్ని వృత్తులు నిరుద్ధం. ఇప్పుడు ఇందాక ఏకాగ్రతలో వృత్తులు నిరుద్ధమై ఉంటాయి, కానీ పూర్తిగా నిరుద్ధం అవుతాయి, కానీ వాటి సంస్కారాలు మాత్రం దీంట్లో శేషిస్తాయి. నిరుద్ధంలో అన్ని వృత్తులు నిరుద్ధములై వాటి సంస్కారాలు మాత్రం శేషిస్తాయి. దీన్ని నిరుద్ధావత్స అంటారు. తర్వాత దీన్నే అసంప్రజ్ఞాత సమాధి. సకల వృత్తుల సంస్కారాలు దహించిపోయిన తర్వాత అసంప్రజ్ఞాత సమాధి అని వస్తుంది. దీన్నే నిర్బీజ సమాధి. దీనివల్ల మోక్షం కలుగుతుంది. ఇప్పుడు ఇందాక ఏకాగ్రత స్థితిలో ఉన్నటువంటి సంప్రజ్ఞాత సమాధి అనేది మోక్ష సాధనకు అది మార్గం చూపిస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేటువంటి అసంప్రజ్ఞాత సమాధిలో మోక్షం వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మోక్షం వస్తుందంటే వివేకవంతునికి దుఃఖం పట్ల హేయము, సుఖము కూడా అట్లే హేయము. దుఃఖం పట్ల ఎట్లా హేయమో సుఖం కూడా అట్లే హేయం వాళ్ళకి. అందువలన వివేక ఖ్యాతి విషయంలో కూడా వైరాగ్యత కలుగుతుంది. ఇందాక వివేక ఖ్యాతి అనేది సంప్రజ్ఞాత సమాధిలో చెప్పుకున్నాం. దానివలన వచ్చేటువంటి తెలివితేటలు, దానివల్ల వచ్చేటువంటి అత్యున్నత స్థితి, దాని మీద కూడా వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? సకల వృత్తులు నిరోధాలు అవుతాయి. ఇది బ్రీఫ్గా అబౌట్ చిత్త స్టేజెస్. క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధం అనేది. తర్వాత తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. తదా ద్రష్టు స్వరూప స్థానం అంటే మనం అద్దంలో చూసుకునేటప్పుడు అద్దం మీద మలినాలు ఏమైనా ఉంటే మనకు క్లియర్గా కనపడదు కాబట్టి, స్వస్వరూపం కనపడదు కాబట్టి ఆ ధూళిని తీసేస్తే స్వస్వరూపం కనపడుతుంది. అలాగే దీంట్లో వృత్తులు ఉంటే, చైతన్యంపై వృత్తులు ఉంటే మాత్రం చైతన్యం వృత్తి సహితమై ఉంటుంది. ఆ వృత్తులు తొలగిపోతేనే శుద్ధ చైతన్యం కలుగుతుంది. శుద్ధ చైతన్యమే శుద్ధ జ్ఞానమైన పురుషునికి సహజ స్వరూపం. ఇది బ్రీఫ్గా మనకు చెప్తున్నది ఎప్పుడు దీని గురించి. ఇప్పుడు ఇక్కడ అసంప్రజ్ఞాత సమాధిలో చిచ్చక్తి పరిశుద్ధంగా బుద్ధికృతి వృత్తు సంబంధం ఏది లేకుండా ఉండడం గాన ఆ వృత్తులను బట్టి దుఃఖాదిభోగంగా ఉండదు. ఈ తదాదృష్టి స్వరూపేవస్థానంలో పురుషార్థం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్వస్వరూపం కనపడుతుంది, బుద్ధికృత వృత్తి సంబంధం ఏది ఉండదు కాబట్టి దుఃఖాది భోగాలు కూడా ఉండవు. అదే పురుషార్థం. నెక్స్ట్ వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఏంటి? అసలు వృత్తి సారూప్యం అంటే ఏంటి? చిత్తానికి ఘటాదులతో సంబంధం ఏర్పడినప్పుడు ఘటాది ఆకార వృత్తులు ఏర్పడతాయి. ఈ వృత్తి సారూప్యం ఉన్నంత వరకు సుఖ దుఃఖ భోగ రూపము అనర్థం కలుగుతుంది. అంటే వృత్తి యొక్క రూపాన్ని గ్రహిస్తుంది చిత్తం. అది వృత్తి సారూప్యం అన్నమాట. ఇక్కడ
ఈ పురుషుడు బుద్ధికి దగ్గరగా ఉన్నాడు. పురుషుడు, ప్రకృతి, ప్రకృతి తర్వాత మహదాదులు వస్తాయి కదండి. అందులో పురుషుడు బుద్ధికి సాన్నిహిత్యం ఉండటం వలన ఆ భేదాన్ని గ్రహించక పురుషుడు ఏమనుకుంటాడు, చిత్తవృత్తులు తనవనుకుంటుంటాడు. తనవనుకుని ఏం చేస్తాడు, పురుషుడు భోక్త, బుద్ధి భోగ్యం అయ్యి కర్త కాకపోయినా కర్తని, భోక్త కాకపోయినా భోక్తని, దుఃఖాదులు కలవాడని ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు ఎవరు, పురుషుడు. కారణం ఏంటంటే పురుషుడికి బుద్ధికి సాన్నిహిత్యం ఉండి పురుషుడు తాను వేరు బుద్ధి వేరు అని తెలుసుకోని పరిస్థితుల్లో జరిగేటువంటి పరిణామం. దీనివలన ఏమవుతుందంటే బుద్ధి పురుషుల మధ్య స్వస్వామి సంబంధం కలిగే ఏర్పాటు కలుగుతుందన్నమాట. పురుషుడు తాను వేరు బుద్ధి వేరు వివేకం కలిగినప్పుడు చిత్తవృత్తి సారూప్యం తొలగిపోవు. ఇందాక ఏమనుకున్నాం, చిత్తం వేరు బుద్ధి వేరు పురుషుడు వేరు అనే జ్ఞానం లేనప్పుడు ఇందాక చెప్పినప్పుడు కర్త తానని కాకపోయినా కర్త అనుకోవటం, భోక్త కాకపోయినా భోక్త అనుకోవటం, దుఃఖాదులు కలిగిన వాడు అనుకోవటం, ఇవన్నీ పరిస్థితులు వస్తాయి. పురుషుడు వేరు బుద్ధి వేరు కాదు అనుకున్నప్పుడు, పురుషుడు బుద్ధి దగ్గర దూరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు రెండు పురుషుడు వేరు బుద్ధి వేరు వివేకం కలిగితే చిత్తవృత్తి సారూప్యం తొలగిపోతుంది, దుఃఖాది భోగాలు అంతరిస్తాయి. అదే మోక్షం. అంటే పురుషుడు తాను వేరు బుద్ధి వేరు అనే వివేకంతో ఉన్నప్పుడు చిత్తవృత్తి సారూప్యం తొలగిపోతుంది, దుఃఖాది భోగాలు అది అనుభవిస్తారు. అదే మోక్షం. వృత్తయ పంచతయ క్లిష్ట. ఈ వృత్తుల గురించి ఇంకా కంటిన్యూషన్ చెప్తున్నాడు. వృత్తులు 5 రకాలు, క్లిష్టాలు అక్లిష్టాలు అని చెప్పి. క్లిష్టాలు అంటే తామసిక వృత్తులు క్లిష్టము, అక్లిష్టాలు సాత్వికము రాజస్వమైనవి. ఇవి అక్లిష్టాలు ఏంటంటే పురుషుడు వేరు బుద్ధి వేరు అనే వివేక జ్ఞానమునకు సాధనము కూర్చు వృత్తులు. ఇది ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ మొత్తంలో పురుషుడు వేరు బుద్ధి వేరు అనే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఈ అక్లిష్టాలలో సాధించడానికి పనికొచ్చే వృత్తులు ఇవి. ఈ క్లిష్ట వృత్తులు అక్లిష్ట వృత్తులు, క్లిష్ట వృత్తులనేమో అక్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులనేమో పరవైరాగ్యం, ఇవి నిరోధిస్తుంటాయి వరుసగా. ఇది వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఈ వృత్తులు లక్షణాలు ఏంటి? ప్రమాణ వృత్తులు ఎన్ని రకాలు? ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ 5 రకాలు చెప్పాడు. ఇందులో ప్రమాణము, విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి. ప్రమాణం అంటే మనకు తెలుసు కదా, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణము, తర్వాత శబ్ద ప్రమాణం, ఆగమ ప్రమాణం. వాటి గురించి మనం ఇప్పుడు స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మనకు తెలుసు. విపర్య కూడా తెలుసు మనకి. విపర్య అంటే మిథ్యా జ్ఞానం, రజ్జు సర్ప భ్రాంతి. తర్వాత శబ్ద జ్ఞాన నెక్స్ట్ ఏంటి వికల్పం. వికల్పం ఏంటి? శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. నెక్స్ట్ది వికల్ప సూత్రం. వికల్పం అంటే ఏంటంటే వస్తువు ఇంతకుముందు రజ్జు సర్ప భ్రాంతిలో రజ్జు ఉంది, దాన్ని సర్పం అనుకున్నాడు. కానీ ఇక్కడ వికల్పంలో ఏంటంటే ఏమీ లేని దాన్ని ఉందని అనుకోవటం అనమాట. వంధ్యాసుత, గొడ్రాలు పిల్లలు, అది కలగరు కదా. తర్వాత ఆకాశ హర్మ్యం, ఆకాశంలో హర్మ్యం అనేది ఉండదు. కాబట్టి వికల్పం అనేది ఏమో లేనిదాన్ని ఉన్నదనుకోవటం, విపర్యమో ఉన్నదాన్ని వేరే దానిగా అనుకోవటం. తర్వాత అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. ఈ దీంట్లో నిద్ర అనే స్టేజ్ కూడాను ఒక స్టేజ్ అనమాట. తమో ప్రధానమైన నిద్రలో బాహ్య వస్తువులు లేని వృత్తులు కలుగుతుంటాయి. మనకందరికీ తెలిసిందే, నిద్రలో ఏ వృత్తులు ఉండవు. తర్వాత స్మృతి, అనుభూత విషయ సంప్రమోష స్మృతి 11వది. పూర్వం స్మృతి గురించి చెప్తాడు. పూర్వం దేని జ్ఞానము నందు దేని జ్ఞానం కలిగిందో ఆ పదార్థం మరలా బుద్ధి గోచరం అయితే అది స్మృతి. అనుభవంలో ఏ విషయం ఉన్నదో అది ఏ స్మృతిలో విషయంగా ఉంటుంది. ఇవి 5 రకాల వృత్తులు. ఈ వృత్తుల్ని తొలగించుకోవటం ఎలాగూ అనేది 12వ సూత్రంలో చెప్తున్నాడు. ఏమంటాడు? వృత్తులు నిరోధించడానికి అభ్యాస వైరాగ్యం తన్నిరోధ. ఈ ప్రతిదానికి ఇదే. భగవద్గీత దగ్గర నుంచి అన్నిటిలోనూ
అభ్యాస వైరాగ్యం తన్నిరోధ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికను అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉంటాడు. అభ్యాసం చేస్తూ పోతూ ఉంటే వైరాగ్యం దానివలన అభ్యాసం చేసుకుంటూ పోతే వృత్తులు మెల్లిగా నిరోధం అవుతుంటాయి అని చెప్పి. వివేకం కలుగునంత వరకు అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇందులో ఈ చిత్తస్థైర్యం కలగడానికి శబ్ద వీర్య స్మృతి ప్రజ్ఞారూప సాధనాలు నిరంతరం అనుష్ఠించాలి. 20వ సూత్రం అనుకుంటుంది, అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకుందాం. అది 20వ సూత్రం శబ్ద వీర్య 20 కరెక్టే. ఈ వివేకం కలిగినంత వరకు అభ్యాసం చేస్తూ ఉండాలి. అభ్యాసం ఎలా చేయాలి? శ్రద్ధతో వీరితో. ఆ పాద వచ్చినప్పుడు చెప్పుకుందాం. నతు 14 సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నారు. అది దీన్ని నిరంతరం దీర్ఘకాలం చేయాలి, నిరంతరం చేయాలి, సత్కారంతో చేయాలి. అంటే సత్కారం అంటే ఏంటి? తపస్సు, బ్రహ్మచర్యం, శ్రద్ధతో చేయాలి. అట్లా చేస్తూ ఉంటే దృఢంగా మన చిత్తము ఈ వృత్తులు మేలుగా తొలగిపోయి చిత్తం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అభ్యాసం గురించి 2 చెప్పాడు. ఏమని చెప్పాడు? తత్ర స్థితౌ యత్నోభ్యాస సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసోయితో దృఢభూమి. ఈ 2 అభ్యాసం గురించి చెప్పిన తర్వాత వైరాగ్యం గురించి ఏం చెప్తున్నాడు? దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అన్నారు. ఇక్కడ అపర వైరాగ్యం, పరవైరాగ్యం గురించి చెప్తూ మొదలు ఇంట్రడక్షనరీ స్టేజ్లో అపర వైరాగ్యంలో ఏముంటుంది? యతమాన సంజ్ఞ అని, వ్యతిరేక సంజ్ఞ అని, ఏకేంద్రియ సంజ్ఞ అని, వశీకార సంజ్ఞ అని 4 చెప్తున్నాడు. యతిమాన సంజ్ఞ అంటే ఏం లేదండి, డబ్బులు సంపాదించడం, రక్షించుకోవటం, దాని గురించి ఆలోచించడం. తర్వాత ఇది వ్యతిరేక సంజ్ఞ అంటే ఈ ఇంద్రియాలు జయించాను, ఇంకా ఇవి జయించాల్సి ఉన్నాయి అని వ్యతిరేక భావంతో ఉండేది వైరాగ్యం అనమాట. తర్వాత ఏకేంద్రియ సంజ్ఞ, ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ని విషయాల్లో రాగద్వేషాలు పోయినాయి, ఇక మనసు మాత్రమేలోనే ఉన్నాయి, మనసులోనే ఉండిపోయింది. మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు కూడా తొలగించుకుంటే ఏకేంద్రియ స్టేజి వస్తుంది అని చెప్తాడు. తర్వాత వశీకార సంజ్ఞ, ఇవన్నీ నాకు వశ్యములు, నేను వీటికి వశ్యుడు కాదు అనేటువంటి బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు దోష దర్శనం కలుగుతుంది అనమాట. దోష దర్శనాన్ని పైన చెప్పుకున్న మూడిట్లోనూ దోష దర్శనం కలిగిన తర్వాత ఇవే నాకు వశ్యములు, నేను మాత్రం వీటికి వశ్యుడు కాదు అనేటువంటి స్టేజ్లో వశీకార సంజ్ఞ వస్తుంది, వైరాగ్యం. ఇవన్నీ అపర వైరాగ్యం గురించి చెప్పాడు ఇక్కడ. నెక్స్ట్ పరవైరాగ్యం గురించి 16 తత్పరం పురుష ఖ్యాతేర్గుణ వైస్తృష్టం. అపర వైరాగ్యంలో అపర వైరాగ్యం ఏం చెప్పుకున్నాం? గుణములు వేరు, పురుషులు వేరు అని చెప్పుకుని ఇప్పుడు దానివల్ల ధర్మయోగ సమాధి పేరు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో దృష్ట తత్పరం పురుష ఖ్యాతే గుణ వైతృష్టం. ఇందులో వివేక ఖ్యాతి కూడా అవసరం లేదు. ధర్మ సంప్రజ్ఞ సమాధిలో వివేక ఖ్యాతి వస్తుంది అనుకున్నాం కదా. దీంట్లో అసంప్రజ్ఞ సమాధి స్టేజ్లో వివేక ఖ్యాతి కూడా నాకు అవసరం లేదని బుద్ధి వస్తుంది. అదే ఆ జ్ఞానం కలగటం వల్లనే పరవైరాగ్యం వస్తుంది అంటాడు. అంటే పరవైరాగ్యంలో ఉన్నటువంటి వివేక ఖ్యాతి ఇప్పుడు అవసరం లేదు అనే స్టేజ్కి వస్తే పొందవలసిన దాన్ని పొందాను, ఇంకా పొందవలసింది లేదు, క్లేశాలన్నీ క్షీణింపజేసుకున్నాను, ఇంకా క్షీణింపజేసుకోవాల్సిన ఏమీ లేవు అనేటువంటి జ్ఞానం కలిగితే దాని స్థితి అత్యున్నతము, అదే పరవైరాగ్యం అనమాట. దీంతో కైవల్యం లభిస్తుంది అంటాడు. నెక్స్ట్ యోగ భేదాలు చెప్తున్నాడు. నేను మీకు పంపించినటువంటి వాట్సాప్ మెసేజెస్లో ఏ శ్లోకాలు ఏ సబ్జెక్ట్స్ ఏ శ్లోకాల్లో కవర్ అయిందని చెప్పి నేను మెన్షన్ చేశాను. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ యాక్చువల్గా మొత్తం యోగ భేదాలు చెప్తూ సంప్రజ్ఞ సమాధి గురించి చెప్తున్నాడు. సంప్రజ్ఞ సమాధి గురించి వరుసగా చూసుకుంటే ఈ శ్లోకము తర్వాత 41-45 వరకు కూడా సంప్రజ్ఞ సమాధి గురించి చెప్పాడు. 41 to 45. ఇప్పుడు చెప్పబోతున్న 17th శ్లోకం కూడా చెప్తాడనమాట. వితర్క విచార ఆనందాస్మితానుగత అనుగమా సంప్రజ్ఞాత అన్నాడు.
ఇందులో సవితర్కము, వితర్కము, సవిచారము, సానందము, సాస్మిత అనేటువంటి 4 మెన్షన్ చేశాడు. అంటే వితర్కము, విచారము, ఆనందము, అస్మిత. ఇక్కడ మనం ధ్యానం చేసేటువంటి వాడికి ధ్యానం చేసేటప్పుడు వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏది వస్తుంది? సవితర్కము, సవిచారము, సానందము, సాస్మిత 4 గురించి చెప్పుకుందాం. సవితర్కం అంటే స్థూలమైనటువంటి విషయాల మీద చిత్తాన్ని నిలిపితే సవితర్కం. అంటే నాసికాగ్రము, భ్రూమధ్యము, దేవతా విగ్రహాలు, వీటి మీద మనం చిత్తాన్ని స్థిరంగా ఉంచుకుంటే సవితర్క స్టేజ్ వస్తుంది. ఈ సవితర్కం తర్వాత సవిచారం, ఫస్ట్ స్థూలము, నెక్స్ట్ వచ్చేసి సవిచారం. సవిచారంలో సూక్ష్మ విషయాలు మీద చిత్తాన్ని నిలుపుకోవటం అనమాట, తన్మాత్రల మీద ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత సానంద స్మితి, ఆనంద స్మితి. ఆనంద స్మితి అంటే ఫస్ట్ ఏమో సవితర్కంలో స్థూలము, సవిచారంలో సూక్ష్మము, సానందంలో సూక్ష్మాతి సూక్ష్మమైన వాటి మీద మనం చిత్తాన్ని నిలుపుకుంటే అప్పుడు ఆనందం కలుగుతుంటాడు. సూక్ష్మమైన ఇంద్రియాల మీద నిలుపుకుంటే అప్పుడు ఆనందం కలుగుతుందంటాడు. సాస్మిత, సాస్మిత అంటే పురుషుడు ఈశ్వరుడు మీద ధ్యానం జీవేశ్వరుల మీద పురుషుద్వయం మీద చిత్తం నిలిపితే అది అస్మిత స్టేజ్ అనమాట, చరమభూమి, ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. ఆత్మగా భావింపబడే అహంకారం మీద చిత్రాన్ని నిలిపేది ఇది. ఇక్కడ మనం చెప్పుకుంది సవితర్కం అంటే స్థూల విషయాల మీద, సవిచారం అంటే సూక్ష్మ విషయాల మీద, సానందం అంటే సూక్ష్మాది సూక్ష్మ విషయాల మీద, అస్మిత అంటే జీవేశ్వరుడైనటువంటి పురుష ద్వయమునందు చిత్తం నిలుపుకుంటే ఈ రెస్పెక్టివ్లీ ఈ స్టేజెస్ అచీవ్ అవుతామని చెప్పి బ్రీఫ్గా మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ చెప్పబోయే 41వ సూత్రంలో వితర్కం అంటే దాంట్లో వితర్కము, నిర్వితర్కము, సవితర్కము ఇట్లా వరుసగా వితర్కం కూడా 2 భాగాలు, సవిచారం 2 భాగాలు అట్లా చేసుకుని చెప్పుకొచ్చాడు. అక్కడ సవితర్కము, సవిచారం అనేటువంటి 2 మెయిన్గా సంప్రజ్ఞాత సమాధికి సంబంధించింది. సానందము, సాస్మిత కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేసుకున్నాం అని చెప్పి క్యాషువల్గా మెన్షన్ చేశాడు. అసలు సంప్రజ్ఞాత సమాధి అనేది సవితర్కము, సవిచారం అని చెప్తాడు. అక్కడ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నీ దీంట్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ అన్నీ నేను బ్రీఫ్గా చెప్పానండి. అది అసంప్రజ్ఞాత సమాధి స్వరూపం. ఇప్పుడు మనం చూసుకున్నది సంప్రజ్ఞాత సమాధి స్వరూపం. ఏది? వితర్క, విచార, ఆనంద, అస్మిత, అనుగమ, సంప్రజ్ఞాత సమాధి. ఇందులో వితర్కం అంటే చూసాం, విచారము, ఆనందము, అస్మిత చూసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి అసంప్రజ్ఞాత సమాధిలో విరామ ప్రత్యయ అభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యహ అన్నాడు. ఇక్కడ నిర్బీజ సమాధి, ఇందాక సబీజ సమాధి ఏది? సంప్రజ్ఞాత సమాధి. ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధి వచ్చి నిర్బీజ సమాధి. దీంట్లో జ్ఞానం విషయాలు ఇక చాలులే అనేటువంటి బుద్ధి, అది పరవైరాగ్యం. ఇంతకుముందు చెప్పుకున్నాం పరవైరాగ్యం చెప్పుకున్నప్పుడు. ఇక్కడ అసంప్రజ్ఞాత సమాధిగా నిర్బీజ సమాధి అంటాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొదట్లో చెప్పుకున్నాం మనం క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధము అనేటువంటి 4 చెప్పుకున్నాం, 5 చెప్పుకున్నాం. వాటిలో వాటి స్టేజెస్ ఏమిటో కూడా చెప్పుకున్నాం. దీని తర్వాత అంటే ఉద్ధాన స్థితి, సమాధి ప్రారంభ స్థితి, సమాధి అంత్యస్థితి అని చెప్పుకొని వాటి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసంప్రజ్ఞాత సమాధిలో వృత్తుల సంస్కారాలు ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. వృత్తుల సంస్కారాలు ఉంటాయి. దాని సంస్కారాలు కూడా దహించిన తర్వాత అప్పుడు దానికి పరమైనటువంటి స్టేజ్ చేరుతుంది. ఇప్పుడు సంప్రజ్ఞాత సమాధిలో మనం ఇందాక చూసాం వితర్క, విచార, ఆనంద, అస్మిత, అనుగమ అనేటువంటి ఈ 4 స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధిలో ఏమిటి ఉన్నాయి? భేదాలు అంటే భావప్రత్యయో విదేహ ప్రకృతి లయనం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సింపుల్. భావప్రత్యయాలు, విదేహ ప్రకృతులు. ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నాడంటే విదేహులు, ప్రకృతి లయలు ఎవరు? విదేహులు అంటే ఎవరు? ప్రకృతి లయలు అంటే ఎవరు? దీన్ని భావప్రత్యయం అంటారు. ఎందుకు ఎవరెవరు అంటే పంచమహాభూతాలు, ఇంద్రియాలను. ఇప్పుడు మనం ఇంతకుముందు మన వేదాంత సారంలో ఆత్మ అని 9 రకాలుగా భావిస్తున్నారు. వీళ్ళందరూ ముముక్షువులు, వాళ్ళు వీళ్ళని చెప్పి అనుకున్నాం కదా. అదే ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఆత్మని వీళ్ళు వేరే రకంగా భావిస్తుంటే, ఏ రకంగా భావిస్తే ఎవరవుతారు? ఆత్మని
ఇంద్రియాలు మహాభూతాలు ఆత్మ అనుకుంటే వాళ్ళు విదేహులు అవుతారు. మహాభూతాలు ఇంద్రియాలు ఆత్మగా భావించి వాటిని ఉపాసన చేస్తే దాంతో దాని తర్వాత ఏమవుతుంది, దేహ పత్నానంతరం భూత ఉపాసన చేసిన వాళ్ళు భూతాల్లో కలిసిపోతారు, ఇంద్రియ ఉపాసన చేసిన వాళ్ళు ఇంద్రియాల్లో కలిసిపోతారు. ఏది ఉపాసన చేస్తారో దానిలో వాళ్ళు కలిసిపోతారు దేహ పత్నానంతరం. కానీ చనిపోయిన తర్వాత దేహం ఉండదు, చిత్తవృత్తులు ఉండవు, కైవల్యం పొందినట్లు ఉంటుంది, కానీ సంస్కారం మాత్రం శేషిస్తుంది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. ఎట్లా వస్తారు? వీళ్ళు వర్షాకాలం తర్వాత మట్టిలో కలిసిపోయిన కప్పల్లా. ఇందులో ఇక్కడ ఏం చెప్తాడంటే, భూత ఉపాసులు ఇంద్రియాలు ఉపాసన చేసిన వాళ్ళు, ఇంద్రియాలు భూతాలు ఉపాసన చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఇంద్రియాలు ఉపాసన చేసిన వాళ్ళు 10 మన్వంతరాలు ఉండి తర్వాత మళ్ళీ జీవం పొందుతారు. భూతోపకాసులు 100 మన్వంతరాలు. మహాభూతాల గురించి ఉపాసన చేసిన వాళ్ళు 100 మన్వంతరాలు ఉండి మళ్ళీ వెనకాల వస్తారన్నమాట. ఈ మన్వంతరాలు అంటే ఏంటి? ఎన్నో 7, 71 ఇంటూ 43 లక్షలు ఇంటూ 1000 ఏదో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు 1000 మన్వంతరాలు, 100 మన్వంతరాలు, 10 మన్వంతరాలు అంటున్నారు. నేను ఎక్కడో చదివాను 7 మన్వంతరాలు ఏంటంటే ఇంతవరకు 14 మన్వంతరాల్లో 7 అయినాయి, 8వ నడుస్తుంది అన్నారు. మరి దీని అర్థం ఏంటో నాకు తెలియదు. ఎవరిని తెలిసిన వాళ్ళు తర్వాత చెప్పచ్చు. భూతాలు పంచభూతాలు ఇంద్రియాలలో ఆత్మ అని అనుకున్న వాళ్ళలో ఇంద్రియాలను ఉపాసన చేసిన వాళ్ళు 10 మన్వంతరాలు ఉండి మళ్ళీ వెనక్కి వస్తారు. మహాభూతాలు ఉపాసన చేసిన 100 మన్వంతరాల నుండి వెనక్కి వస్తారు. ఇప్పుడు వీళ్ళు ప్రతి స్టేజ్లోనూ వీళ్ళకి కొంత జ్ఞానం కలుగుతుంటుంది. ఏది ప్రసాద్ గారు, అది బ్రహ్మకాలంలో ఈ 14 మన్వంతరాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మకాలాలు ఎన్నో ఉంటాయి. మళ్ళీ బ్రహ్మకాలం మళ్ళీ ఉంటాయి. ప్రజెంట్ బ్రహ్మకాలంలో ఇది 7వ మన్వంతరం. ఓహో, ప్రజెంట్ బ్రహ్మకాలంలో 7వ మన్వంతరం. ఎనీవే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దీంట్లో మనం చెప్పుకుంది విదేహుల గురించి. ఈ విదేహులు అనేవాళ్ళు భూత ఇంద్రియాలను ఉపాసన చేసేవాళ్ళు. వాళ్ళ తర్వాత మనస్సు వాళ్ళ స్థూలదేహం పడిపోయిన తర్వాత వాళ్ళు కైవల్యం పొందినట్టుగా ఉండి సంస్కారాలు మాత్రం శేషించుకొని కొంతకాలం అయిన తర్వాత 10 మన్వంతరాలు 100 మన్వంతరాలు ఉన్నట్లుగా అయిపోయిన తర్వాత ఈ వర్షాకాలంతో మట్టిలో కలిసిపోయిన కప్పలాగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారండి. ఇది వీళ్ళు ప్రకృతి లయలు. విదేహులు వీళ్ళు. భూత ఇంద్రియ ఉపాసకులు వీళ్ళు విదేహులు అంటారు. విదేహులు. కొంతమంది ఇంతకుముందు మహాభూతాలు ఇంద్రియాల గురించి మాట్లాడుకున్నాం, ఆత్మగా భావించిన వాళ్ళని విదేహులు అనుకున్నాం. ఇప్పుడు తన్మాత్ర అహంకార మహత్ ప్రకృతులు ఆత్మగా భావించి ఉపాసన చేసి మరణానంతరం వాటితో ఐక్యమవుతారు. తన్మాత్రను ఉపాసన చేస్తారు, తన్మాత్రలో ఐక్యమవుతారు. అహంకారం చేసిన వాళ్ళు అహంకారంలో ఐక్యమవుతారు. మహత్వ ఉపాసన చేసిన వాళ్ళు ఆత్మగా అనుకుని ఉపాసన చేసిన వాళ్ళు దాంట్లో ఐక్యమవుతారని చెప్పుకొస్తూ ఇందాకట్లాగానే ఎలాగో వీళ్ళు మరణానంతరం స్థూలదేహం ఉండదు, సంస్కారాలు చిత్తాలు మాత్రం ఉంటాయి. పైన ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. విదేహులకు ఉన్నాయి, ఇప్పుడు చెప్పబోయే ప్రకృతి లేనికి ఉన్నాయి. సుదీర్ఘకాలం ఉండి మళ్ళా స్థూలదేహములు పొంది సంసారంలోకి వస్తారన్నమాట. కాబట్టి విదేహులంటే భూతములను మహాభూతములను ఇంద్రియములను ఆత్మగా భావించిన వాళ్ళు. ప్రకృతి లేలంటే తన్మాత్ర అహంకార మహత్ ప్రకృతులను ఆత్మగా భావించిన వాళ్ళు ప్రకృతి లేలంటారు. వీళ్ళు చెప్పారు ఇక్కడ మన్వంతరాలు ఉంటాయని చెప్పి. ఇక్కడ భవప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం అన్నారు. అంటే భవప్రకృతి అంటే భవస్య ప్రత్యయ భవప్రత్యయ అని ఒక చిన్న మాట రాసుకుంటే మనకి అడ్వాంటేజ్ అవుతుందో చూసుకోండి. ఇప్పుడు మనం అసంప్రజ్ఞాత సమాజంలో మొదటి భేదం చూసాము. ఏది? భవప్రత్యయం. నెక్స్ట్ ఉపాయ ప్రత్యయం. ఇది ఉపాయ ప్రత్యయం అనేది భవప్రత్యయం కన్నా పరమైనది, గొప్పదనమాట. ఇది ఇక్కడ వచ్చే శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అందరూ చదువుకొని జాగ్రత్తగా మళ్ళీ దీన్ని పరీక్షలో వస్తుంది, తప్పనిసరిగా చేయాల్సిన పని. శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అన్నాడు. ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి గురించి చెప్తున్నాడు. ఇక్కడి నుంచి సంప్రజ్ఞాత సమాధి ఏంటిది? ఇక్కడ ఏంటంటే శ్రద్ధ. ఇక్కడ నేను చిన్న నోట్స్ రాశాను, ఒక్క నిమిషం అండి.
శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధితో వివేక ఖ్యాతి రూపముకు యోగమును సాధించుట కలిగే ఉత్కంఠ. ఏదో చేద్దామన్నటువంటి ఉత్కంఠ. వివేక ఖ్యాతి రూపము యోగం సాధించేటువంటి ఉత్కంఠ ఉంటే అది శ్రద్ధ. తర్వాత వీర్యం, శ్రద్ధ నుంచి వీర్యము. వీర్యం అంటే ఏంటి? వివేకమును గూర్చి ధారణ. వీర్యము నుంచి స్మృతి, స్మృతి అంటే ధ్యానము. స్మృతి నుంచి సమాధి, సమాధి నుంచి ధ్యేయమైన వస్తు సాక్షాత్కారము. ఇదే సంప్రజ్ఞా సమాధి అనమాట. ఈ సంప్రజ్ఞా సమాధి ముందర ధ్యేయమైన వస్తు సాక్షాత్కారం అంటే ప్రజ్ఞ వస్తుంది. ప్రజ్ఞ వచ్చిందంటే సంప్రజ్ఞా సమాధిలో చేరాడనమాట. ఈ సంప్రజ్ఞా సమాధిని మనం ధర్మవేద సమాధి, మేఘ సమాధి అంటాం అన్నమాట. ఈ ధర్మవేగ సమాధిలో ఏమవుతుంది? రజస్తమో గుణాలు తొలగిపోతే వృద్ధి చెందుతూ సమస్త విషయాలపై వైరాగ్యం పెంచుతుంది. ఇది ఏం చేస్తుంది? సంప్రజ్ఞా సమాధి ముందర చెప్పుకున్నాం మనం, అది అసంప్రజ్ఞా సమాధికి దారి అని చెప్పి, మోక్షంకు దారి అని చెప్పి. అసంప్రజ్ఞా సమాధి దారి తీస్తుంది. ఇది సంప్రజ్ఞా సమాధి, ధర్మమేఘ సమాధి, సంప్రజ్ఞా సమాధి, ఈ ఉపాయ ప్రత్యయం ఇవన్నీ అవే. తర్వాత యోగికి స్వస్వరూప స్థితి కలుగుతుంది. అసంప్రజ్ఞా సమాధి దారి తీసిన తర్వాత యోగికి స్వస్వరూపం కావాల్సింది అదే. దీన్నే ఉపాయ ప్రత్యయం అంటాం. ఏది? యోగికి స్వస్వరూప స్థితి కలిగితే ఉపాయ ప్రత్యయం ఉంటుంది. ఈ భావ ప్రత్యయం కన్నా ఉపాయ ప్రత్యయం గొప్పది అంటాడు. ఇక్కడి నుంచి యాక్చువల్ స్టేజ్ స్టార్ట్ అవుతుందండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్ ఇది. ఇక్కడ ఏంటి? ఇప్పుడు మనం శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ, పూర్వక, ఇతరేష అని అన్నాం కదా. ఇవి ఆచరించేటువంటి యోగులు రకరకాలుగా ఉంటారు స్టేజెస్. కొంతమంది కొంతవరకు చేస్తారు యోగం, కొంతమంది సగం వరకు చేస్తారు, కొంతమంది నిరంతరం చేస్తారు వీటిని. ఏది? శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ, పూర్వక, ఇతరేష. ఎంతవరకు చేస్తే అంత లాభం. ఇందులో ఏంటంటే ఈ మధ్యలో పడిపోవడం ఉండదు. మొత్తానికి ఇది రాజయోగం అండి. రాజయోగంలో మీరు ఎంత యోగం చేసుకుంటే అంతవరకే ఫలం వస్తుంది. కింద పడిపోవడం అనేది ఉండదు ఇది. కాబట్టి ఇందులో ఈ యోగులు 3 రకాలు: మృదు ఉపాయులు, మత్స్య ఉపాయులు, అధిమాత్రో ఉపాయులు. ఈ అధిమాత్రోపాయాలను రాసిన పుస్తకంలో అది ఉపాయులు అండి. ఇది 29వ పేజీలో టేబుల్లో మృదుపాయాలను ఉంది. పాయాలు కాదు, పాయులు, మృదుపాయులు. యోగులు మృదుపాయులు, మత్స్యోపాయులు, అధిమాత్రోపాధ్యాయులు 3 రకాలు ఉంటారు. అందులో మృదులు అంటే కొంతవరకు నిష్ట చేసేవాళ్ళు, కొంతవరకు పూర్తిగా చేయకుండా. మధ్య ఉపాయాలు అంటే సగం వరకు చేసేవాళ్ళు. అధిమాత్రోపాయాలు వాళ్ళు నిరంతరం చేసేవాళ్ళు. ఈ మృదుపాయలు, మధ్యోపాయాలు, అధిమాత్రోపాయాలు వీటన్ని కారణం ఏంటంటే వీరు ఈ స్టేజ్కి చేరడానికి కారణం పూర్వజన్మకు సంబంధించిన అదృష్టం ఇది. దీంట్లో ప్రతి ఉపాయుల్లో కూడా స్టేజ్ మళ్ళీ మృదు సంవేగులు, మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు, మధ్యోపాయులు, వాటిల్లో కూడా 3 ఉంటారు. అధిమాత్రోపాయుల్లో కూడా 3 ఉంటారు. ఇట్లా చూస్తే మొత్తం 9 రకాలటువంటి యోగులు ఉంటారు ఇక్కడ. అంటే మృదు యోగుల్లో 3, మృదుపాయుల్లో 3, మధ్యోపాయుల్లో 3, అధిమాత్రోపాయుల్లో 3, మొత్తం 9 మంది ఉంటారు. వీరిలో తీవ్ర సంవేగులు అంటే ఏంటంటే, సంవేగులు అంటే వాళ్ళ స్టేజ్ అనమాట. ఎంత పవర్ఫుల్గా చేశారు అనేది. అంటే శీఘ్రత్వం, ఉపాయములను అనుష్ఠించడంలో శీఘ్రత్వం సంవేగం అంటాడు. ప్రీవియస్ పేజ్లో లాస్ట్ 28 పేజ్ లాస్ట్లో అంటున్నాడు. ఉపాయులను అనుష్ఠించడంలో శీఘ్రత్వం అనమాట. ఎంత శీఘ్రత్వం చేయగలడో అంత సంవేగం అనమాట. తీవ్రంగా చేస్తే తీవ్రం అన్నమాట. ఇప్పుడు అధిమాత్రోపాయానాం తీవ్ర సంవేగనాం ఆసన్న. ఇది మనం చెప్పింది. తర్వాత మృదు మధ్యాది మాత్రత్వాతోపి విశేష, ఇది కూడా కవర్ చేశాం. తర్వాత ఇప్పుడు ఇంతవరకు చెప్పింది మనకు ఏది? శక్తి, ఏది? మన శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ, పూర్వక, ఇతరేషాం. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అటైనింగ్ సమాధి. ఫస్ట్ ప్లాన్, ఫస్ట్ ఉపాయం నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ మనం మెయిన్గా ముఖ్యంగా పట్టుకోవాల్సింది ఏంటంటే, తీవ్ర సంవేగంలో మృదుత్వం, మధ్యత్వం, అధిమాత్రత్వం ఉంటుంది. దీన్ని బట్టి సంప్రజ్ఞా సమాధి తత్ఫలముల ఆసనం 30 పేజీలో తత్ఫలముల ఆసనం ఒకటిలో కూడా భేదాలు ఉంటాయి. ఇప్పుడు మృదు తీవ్ర సంవేగం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మృదు తీవ్ర సంవేగంకి ఆసనం స్టేజ్ వస్తుంది. అంటే తీవ్ర సంవేగులు లాస్ట్లో టేబుల్లో తీవ్ర సంవేగుల్లో మృదు సంవేగులు అయితే వాళ్ళకి ఆసన్నమైనటువంటి స్టేజ్ వస్తుంది. మధ్య తీవ్ర సంవేగులు అయితే అంటే తీవ్ర సంవేగులు మధ్య ఉపాయులు అట్లాగనమాట. తీవ్ర సంవేగులు మృదు ఉపాయులు అయితే ఆసన్నము, మధ్య తీవ్ర సంవేగులు మధ్య ఉపాయులు అయితే ఆసన్న తరము, తర్వాత తీవ్ర సంవేగులు అధిమాత్రోపాయులు అయితే ఆసన్న తమము అనేటువంటి యోగం కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి దీన్ని అండర్లైన్ చేసుకొని 30 పేజీలో ఫస్ట్ పేరాలో మెన్షన్ చేశాడు. ఈ స్టేజ్లో అటైన్ చేయడానికి యోగులు రకరకాలైనటువంటి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇందులో టాప్ మోస్ట్ ఏంటి? ఆసన్నతమోగ యోగము. ఆసన్నతమోగ యోగం అంటే అది మాత్ర తీవ్ర సంవేగం లాస్ట్ దాంట్లో టేబుల్లో లాస్ట్ దాంట్లో రైట్ సైడ్ తీవ్ర సంవేగులు, లెఫ్ట్ సైడ్ బాటంలో మళ్ళీ అది మాత్రోపాయులు. వీళ్ళు ఆసన్నతమైనటువంటి యోగం కలుగుతుంది వీళ్ళకి. అది పరం, అన్నిటికన్నా గొప్పది. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ ఆసన్నతమైనటువంటి స్టేజ్ గురించి ఫర్దర్గా డిస్కషన్ జరుగుతుంటుంది అన్నమాట. ఈశ్వర ప్రణిధానాద్వాహ, ఇది ముఖ్యం ఇక్కడ. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుణ్ణి తమ మనసులో ధ్యానం చేసుకుంటూ ఏకాగ్రంగా ధ్యానం చేస్తే ఈశ్వర ప్రణిధానం. ఈశ్వరుణ్ణి మనోవాక్కాయములచే సేవించచ్చు, అతనిపై చిత్తము నిలుపుట ద్వారా కూడా యోగ సిద్ధి ఆసన్న తమమోగునని భావం. చూడండి ఇక్కడ 31 పేజీలో రెండో సెంటెన్స్ అనుకుంటా, మూడో సెంటెన్స్. ఈశ్వరుని మనోవాక్కాయములచే సేవించుచు అతనిపై చిత్తము నిలుపుట ద్వారా కూడా యోగ సిద్ధి ఆసన్న తమము అగ్ని పోతుంది. ఇందాక కూడా మనం చెప్పుకున్నప్పుడు తీవ్ర సంవేగులు అధిమాత్రోపాయులు వాళ్ళు మాత్రమే ఆసన్నతమ యోగం స్టేజ్కి వస్తుంది. కాబట్టి దానికి కంపారబుల్గా ఇక్కడ ఈశ్వర ప్రణిధానం గురించి చెప్తున్నాను అనమాట. తజ్జపస్తదర్థభావనం. దాని నెక్స్ట్ సూత్రం ఉందనుకుంటుంది, చెప్తాం అక్కడ. తజ్జపస్తదర్థభావనం, జపం చేస్తూ దాని అర్థాన్ని భావిస్తూ ఉంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని చెప్తాడు. తర్వాత ఈశ్వర ప్రణిధానం చేసిన తర్వాత ఇప్పుడు ఈశ్వరుడు గురించి చెప్పారు కదా. ఇప్పుడు ఈశ్వరుడు గురించి చెప్పాడు, ఇంతకుముందు చెప్పింది ఏమిటి అనే దానికి డౌట్ వస్తుంది. ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అని చెప్పి 23వ శ్లోకం చెప్తే 22వ శ్లోకం ఏంటవుతుంది అంటే అది ఈశ్వర ప్రణిధానం కాదు, జీవ ప్రణిధానం. దాన్ని ఏమంటాడు అక్కడ? జీవాత్మకు సంబంధించింది. లాస్ట్ 31st పేజీలో లాస్ట్ చూడండి, లాస్ట్ పేర పూర్వోక్తమైన సంపర్గనాథము అంటే 22వ దాంట్లో ఉన్న చెప్పినటువంటి సంపర్గనాథం అనేది జీవాత్మకు సంబంధించింది. 22 జీవాత్మకు సంబంధించింది, ఇది 23 పరమాత్మకు సంబంధించింది. ఈ రెండిటికి దీన్ని బట్టి అది కావచ్చు అని చెప్పి అనుకోవడం అనమాట. ఏమండి క్లియరా? నేను ఇప్పుడు ఈ విధంగా ఈశ్వర ప్రణిధానం చేసిన తర్వాత ఈశ్వరుడి గురించి ఈశ్వరుడు అనుగ్రహించి ఇతనికి ఈప్సితార్థ సిద్ధి కలుగాక అని అనుకుంటాడంట. దీన్నే అభిధ్యాసము. ఈ వర్డ్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఆ వర్డ్ ఎక్కడ చోట పడేట్టుగా ఉంటే ఇక్కడ ప్రాపర్ ప్లేస్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరు? ఇప్పుడు ఈశ్వరుడు గురించి వరుసగా చెప్తున్నాడు. ఈశ్వరుడు అని ఈశ్వర ప్రణిధానం అని చెప్పిన తర్వాత ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే క్లేశ కర్మ విపాకాశైర పరామృష్ట పురుష విశేష ఈశ్వర అన్నాడు. క్లేశాలు అందరికి ఉంటాయి. ఏమి క్లేశాలు? నెక్స్ట్ సాధన పాదంలో మనకి 3వ సూత్రం ఏదో ఉంటుంది, అవిద్య స్మిత రాగద్వేష అభినివేశ క్లేశ అని ఉంటుంది. అవి క్లేశాలు. ఈ క్లేశాలు తర్వాత కర్మ, నెక్స్ట్ క్లేశ తర్వాత కర్మ అంటే ధర్మాలు, ధర్మము అధర్మము. తర్వాత విపాకము అంటే కర్మాల ఫలాలైనటువంటి జన్మ ఆయుర్దాయము భోగము, ఇవి విపాకాలు. తర్వాత ఆశయము, విపాక ఆశయై అంటే వీటికి అనుగుణమైనటువంటి వాసనలు, సంస్కారాలు, వీటికి అనుగుణమైన వాసనలు జన్మ ఆయుర్దాయము భోగము. వీటి వలన
మనకేం జరుగుతుంది? ఈ క్లేశాలు, కర్మ, విపాసక ఆశయాల వలన క్లిష్టాలు జరుగుతాయి అన్నమాట. వీటికి క్లేశాలు అందరికీ ఉంటాయి. కానీ ఏ స్టేజ్‌లోనూ, ఏ టైంలోనూ, ఈ కాలత్రయాలన్నిటిలోనూ ఏ క్లేశాదులు లేని ఒకానొక పురుషుడే ఈశ్వరుడు అని చెప్తున్నాడు. భూత భవత్ భవిష్యత్ కాలములలో ఏ కాలములందునూ క్లేశాదులు లేనివాడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఇంకా చెప్తున్నాడు, ఇచ్ఛామాత్రం చేత జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉన్నతర వలనే సామర్థ్యం లభిస్తుంది. ఇచ్ఛాశక్తిచే సకల జగమును ఉద్ధరించు సామర్థ్యం కలవాడే ఈశ్వరుడు. ఈశ్వరుడికి జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉన్న కాబట్టి ఈ సామర్థ్యం లభిస్తుంది. తర్వాత మిగతావి మన వృత్తులుంటే రజస్తమోగుణం తొలగిన విశుద్ధమైన ప్రధానము స్వీకరించిననే కానీ ఈ జ్ఞాన క్రియాశక్తులు లభించడం. వృత్తులుంటే ఈ జ్ఞానశక్తి, క్రియాశక్తి లాంటివి ఉండవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈశ్వరుడు తన ఇష్టం వచ్చినప్పుడు, తన టైం వచ్చినప్పుడు, ఇప్పుడు మనం లయం చేస్తాము, మళ్ళీ సృష్టిని సృష్టిద్దాము, సృష్టి లయ స్థితి ఇవన్నీ చేస్తుంటాను అని చెప్పుకుంటుంటాడు. ఈ స్టేజ్లో ఏంటంటే ఈ క్లేశాలు వీటి గురించి చెప్పినప్పుడు ఇవన్నీ దాటినటువంటి యోగి ఎవరు ఉంటారో వాళ్ళకి 2 రకాల యోగులు ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు తపస్సు చేసేవాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు వాళ్ళకి. ఈశ్వర ప్రత్యక్షం అయితే వాళ్ళకి ఏదో దర్శనం ఇచ్చేదో చేస్తుంటాడు. ఇక్కడ ఈశ్వరుడు వీళ్ళు ఉన్న చోటే కూర్చొని ఈశ్వరుని చూడగలుగుతారు అనమాట. ఇటువంటి ప్రజ్ఞ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఈశ్వరుడు ఇప్పుడు దాకా చెప్పింది ఈశ్వరుడు ఈ క్లేశాలు లేనివాడు ఈశ్వరుడు. ఇప్పుడు సర్వజ్ఞుడు అని చెప్తున్నాడు. సర్వజ్ఞుడు తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అన్నాడు. ఇప్పుడు నాకన్నా లక్ష్మారెడ్డి గారు తెలియగలవాడు, లక్ష్మారెడ్డి గారి కన్నా అనంతకృష్ణ గారు తెలియగలవాడు. ఇలా పోతూ ఉంటే ఏదో ఒక స్టేజ్లో ఒక పర్సన్ ఉంటాడు, అతనికి తెలివితేటలు టాప్ అనమాట. ఆయనకన్నా తెలివితేటలు కలవాళ్ళు లేరు. అతిశయం అంటే నాకన్నా లక్ష్మారెడ్డి గారు తెలియగలవాడంటే అతిశయం అన్నమాట. ఆయనకన్నా గురువు గారు తెలియగలవాలంటే అతిశయం. అలా టాప్లో పోతూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు అందరికన్నా తెలియగలవాలంటారు. అది నిరతిశయమైనటువంటి స్టేజ్ అనమాట. నిరతిశయమైన స్టేజ్లో సర్వజ్ఞ బీజం జ్ఞానం ఏమవుతుంది, ఇప్పుడు అతిశయం ఉంటుంది. అందుచే ఇక్కడ వెళ్తుంటే జ్ఞానం మించిన జ్ఞానం ఉంటే అవకాశం లేదని ఊహించుకోవచ్చు అనమాట. ఈ నిరతిశయ స్థితి ఉంది చూశారు, ఇది దాటిన తర్వాత ఇంకెవరికి జ్ఞానం లేదు అన్న స్టేజే సర్వజ్ఞత్వం. ఈ ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఈశ్వరుడే నిరతిశయుడు అని చెప్తాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్తాడు అనమాట. తర్వాత ఈశ్వరుడు గురించి ఐశ్వర్యం, నెక్స్ట్ 26 ఈశ్వరుని గురించి ఐశ్వర్యం గురించి. ప్రస్తుతం ఫస్ట్ ఏమో క్లేశాలు లేనివాడు అని చెప్పాడు, తర్వాత సర్వజ్ఞుడు అని చెప్పాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఐశ్వర్యం ఎంత? ఈయన ఐశ్వర్యం అంటే ఈయన ఐశ్వర్యం చెప్పలేనిది. ఈయన హిరణ్య గర్భాదుల ఆయుకాలం 3 సంవత్సరాలు అయితే ఈయనకి ఈశ్వరుడికి ఇంతకాలము అనేటువంటి పరిచ్ఛేదం లేదు. ఇంతకాలం అని చెప్పి డిఫైన్ చేయటం లేదు. నీకు అనంతమైనటువంటి కాలం కలవాడు, ఐశ్వర్యమైనటువంటి కాలం కలవాడు అనమాట. ఈయన హిరణ్య గర్భాలను సృజించి వారికి అంతర్యామిగా ఉండి జ్ఞాననేత్రం అనుగ్రహించిన వాడు కాన వారికి కూడా గురువు అని చెప్పుకొచ్చి ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం గురించి చెప్తాడు. తస్యవాచక ప్రణవ. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం అనేటువంటి అర్థమే ఈశ్వరుడు. అందుచేత ఓంకార వాచకము ఈశ్వరుని బోధించేదనమాట. ఈశ్వరుడు వాచ్యుడు, ఓంకారం వాచకం. ఇక్కడ తజ్జపస్తదర్థ భావనం ఇక్కడ ఇందాక వచ్చింది ఈశ్వర ప్రణిధానస్పద ఆ శ్లోకంలో కూడా వచ్చింది. తజ్జపస్ ఆ జపం చేస్తుండగా తదర్థభావనం ఆ అర్థాన్ని భావిస్తూ ఉంటే అది దాని యొక్క ఫలితం విస్తృతంగా ఉంటుందంటాడు. యోగి ప్రణవం జపించుచు ప్రణవార్థమును భావించునిచే అతని చిత్తం ఏకాగ్రమగును అని చెప్తాడు అన్నమాట. ఇప్పుడు తర్వాత తత ప్రత్యక్షేత అధిగమము అంతరాయాభావశ్చ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈశ్వరుని ప్రణిధానం చేసేటప్పుడు ఈశ్వర ప్రణిధానం అంటూ వస్తున్నాం. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? ఈశ్వరుడు సాక్షాత్కారం కావాలని ఉద్దేశం. కానీ ఈశ్వర ప్రణిధానం వలన పురుష సాక్షాత్కారం కూడా కలుగుతుంది అంటాడు. ఎలాగూ
మనకు తెలుగు వచ్చు, కానీ సంస్కృతం నేర్చుకుంటున్నాం. తెలుగు మాధ్యమంగా సంస్కృతం నేర్చుకుంటున్నాం. అట్లాగే ఈశ్వర ప్రణిధానం ద్వారా పురుష సాక్షాత్కారం కలుగుతుంది, దీని గురించి అతిశయోక్తి లేదు అని చెప్పి చెప్తాడు. ఈ తత్ర తత ప్రత్యక్షేత అధిగమో అంతరాభావస్య అనేది కాదు. తర్వాత అంతరాయాలు ఉంటాయి. ఈశ్వర ప్రణిధానం చేయటానికి ఇప్పుడు దాకా ఈశ్వర ప్రణిధానం అనేది 23 నుంచి 28 వరకు ఈశ్వరుడు గురించి చెప్పారు కంప్లీట్గా. ఇందాక మనోహర్ గారు అడిగారు, అందరికీ ఉపయోగపడుతుంది, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని మీద ధ్యానం చేసి మనం మనసును ఏకాగ్రత చేసుకోవటం అనమాట. ఈశ్వర ప్రణిధానం సాధన పాదంలో కూడా ఉంది. అక్కడ కర్మ ఫలాలు ఈశ్వరుడికి అర్పించడం అనేది దాని అర్థం. అక్కడ ఈశ్వర ప్రణిధానం సేమ్, ఇదే ఈశ్వర ప్రణిధానం. అక్కడ కర్మ ఫలాదులు త్యజించి ఈశ్వరుడికి అర్పించడం అనేది ఈశ్వర ప్రణిధానం అంటాడు సాధనలో. సమాధిలో ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని ధ్యానించటం ఏకాగ్రతంతో. తజ్జపస్తర్థ భావనం అయిపోయింది. తత ప్రత్యక్షేత అనేది కూడా అయిపోయింది. వ్యాధి అంతరాయాలు ఈ ఈశ్వర ప్రణిధానం చేయటానికి ఇప్పుడు దాకా మనం 2 ఉపాయాలు చెప్పుకున్నాం. ఒకటి శ్రద్ధ, వీర్య, స్మృతి, అంతవరకు ఒకటి. రెండవది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానానికి అంతరాయాలు చెప్తున్నాడు. ఈశ్వర ప్రణిధానం చేయటంలో ఏమేమి అంతరాలు ఉన్నాయి? వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి, దర్శనాలబ్ధ, భూమికత్వాన, అవస్థితత్వాన్ని, చిత్త విక్షేపాస్తే అంతరాయా అన్నాడు. ఈశ్వరుడికున్న జీవుడికి గల భేదం బుద్ధి సంబంధం మాత్రమే. ఇక్కడ వరుసగా చెప్తున్నాడు. వ్యాధి అంటే మానసిక వ్యాధి, శారీరక వ్యాధులు, ఇవన్నీ మనకు తెలిసియే. ధ్యానం అంటే యోగా అనుష్ఠానం చేయలేకపోవడం, ఇవన్నీ ఒకటువంటి అంతరాయాలు. వ్యాధులు ఉన్నవాడు, తర్వాత యోగా అనుష్ఠానం చేయలేని వాడు, తర్వాత సంశయం, ఇది చేస్తే అవుతుందో లేదో అనేటువంటి డౌట్. మనకు అక్కడ కూడా చెప్పుకున్నాం. ఎక్కడ వేదాంత సారంలో గురువుగారి మీద డౌట్, గురు శాస్త్రాదులు ఉపదేశించిన సాధన విషయం ఇవి పనిచేస్తాయో లేవో అనేటువంటి డౌట్ వస్తుంది, సంశయం అన్నమాట. ఈ సంశయాలు ఉన్నవాళ్ళు ఏది చేయలేరు. అసంశయం మహాబాహు అనే పద్యం కూడా ఉండాలి దాంట్లో. సమాధి సాధనములను భావింపుకుంటుట అనగా వాటిని సమకూర్చుకుని ఏమర్పాటు. ఈ సమాధి సాధన ఇవన్నీ ఏమిటి ఇవన్నీ అని చెప్పి దీని గురించి సరిగా ఆలోచించకపోవడం వల్ల ప్రమాదం అనేటువంటి అంతరాయం వస్తుంది. తర్వాత చిత్తం, శరీరం బరువు ఎక్కటం వలన ఆలస్యమైనటువంటి అంతరాయం. చిత్తానికి విషయాసక్తి, చిత్తానికి ఉందే విషయాసక్తి, అది ఎక్కువగా ఉంటే అవిరతి అనేటువంటి అంతరాయం. తర్వాత గురువుగారు చెప్పింది విపరీతంగా ఆలోచించడం, మనకు తెలివితేటలు ఎక్కువ కదా, దాని గురించి విపరీతంగా ఆలోచించడం భ్రాంతి దర్శనం. ఇందాకేమో గురువుగారు చెప్పింది జరుగుతుందో లేదో అనేటువంటిది సంశయం అయితే, ఇది గురువుగారు చెప్పింది ఇది అవునా కాదా, ఇది విపరీతంగా ఆలోచించడం అనేది భ్రాంతి దర్శనం. తర్వాత సాధన పూర్తిగా చేయకపోవటం, సాధన చేసినా లాస్ట్ ఇదా చేర్చకుండా సుఖం చేసి వదిలిపెట్టడం, అల్పద్వ భూమికత్వం. తర్వాత ఒకవేళ పైకి చేరిన యోగ భూమిక లభించినను దానిపై స్థిరంగా నిలుపుదలకుండా అనవస్థిత్వం, చివరిదాకా వెళ్ళి అక్కడ ఆగిపోవటం అనమాట. ఇటువంటి అంతరాయాలతో పాటు మరికొన్ని అంతరాయాలు చెప్తున్నాడు. ఇవి ముఖ్యం అండి అంతరాయాలు. ఇప్పుడు ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుడు గురించి జరిగినప్పుడు అంతరాయాల గురించి రాయాల్సి వస్తే ఇది కూడా రాయాలి. దుఃఖ దౌర్మనస్యాగ్నమే దేత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ అన్నాడు. ఇవి ఈశ్వర ప్రణిధానం చేయని వారు ఏం చేయాలి? దుఃఖం అనేది ఎవరు కోరరు. దౌర్మనస్యం అంటే చిత్త చాంపల్యం, అగ్నిమయత్వం అంటే అవయవాల కంపం, ఇవన్నీ ఉంటే జరగవు కదా. ఈ శ్వాసం ప్రశ్వాసం అంటే గాలి ఎక్కువ పోవటం, గాలి తక్కువ పోవటం, దేహంలోంచి ఎక్కువ వాయువు ప్రవేశించడం, దేహంలోనికి ఎక్కువ వాయువు ప్రవేశించడం శ్వాసం అయితే, దేహం నుండి వాయువు ఎక్కువ బయటకు పోవడం ప్రశ్వాసం. ఇవన్నీ అంతరాయాలు. ఈ అంతరాయాల వలన దుఃఖాలు జరుగుతాయన్నమాట. దీని తర్వాత ఈశ్వర ప్రణిధానం, దీనికల్లా ఈశ్వర ప్రణిధానమే ముఖ్యం. మళ్ళీ దానికి అక్కడికే వస్తాడు. ఈ అంతరాయాలు అనేటువంటి ఎలా తొలగిపోతాయి? ఇప్పుడు 30-31లో ఉన్నటువంటి అంతరాయాల గురించి మాట్లాడుతూ, అంతరాయాలు తొలగిపోయే మార్గం ఏంటంటే మళ్ళీ ఈశ్వర ప్రణిధానం అంటాడు. తత్ ప్రతిషేధార్థమేకతత్వాభ్యాస. ఈ అభ్యాస వైరాగ్యాన్ని తొలగించుకుంటే మొత్తం అంతటికి అభ్యాస వైరాగ్యాలే కదా. ఇక్కడ విక్షేపాలు తొలగించుకోవడం మళ్ళీ ఈశ్వర ప్రణిధానం చేస్తేనే పోతుంది అంటాడు. అభ్యాస వైరాగ్యాల్లో
ఈశ్వర ప్రధానం. యోగ సాధనములు ఇక్కడ ఈ సొల్యూషన్స్ చెప్తున్నాడు వరుసగా. ఈ సొల్యూషన్స్లో ఇది మొదటి సొల్యూషన్. ఏది? తత్ప్రతిషేధార్థమేకతత్వాభ్యాస. ఈ అంతరాలు తొలగించుకోవడానికి మార్గాలు ఇవన్నీ. ఉపాయాలు, యోగ ఉపాయాలు మనం చెప్పుకున్నది మొదట్లో శ్రద్ధ, వీర్య, జ్ఞాన, స్మృతి అనేది ఒకటి. తర్వాత ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానంలో అంతరాలు తొలగించుకోవడానికి ఏ రకాల సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పే దాంట్లో మొట్టమొదటిది ఈశ్వర ప్రణిధానం చేసుకోవడం. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఈ సొల్యూషన్స్ అన్ని 9 సొల్యూషన్స్ దాకా ఇచ్చారు వరుసగా. ఈ 9 సొల్యూషన్స్ అన్నింటినీ పరికర్మ అని అంటారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఒక మాట అక్కడ పెడితే వీళ్ళకి కొంచెం తెలుసు అనుకుంటారు. శ్రద్ధా, వీర్యం. తర్వాత ఇవి ముఖ్యంగా నెక్స్ట్ పద్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రపంచ విఖ్యాతి పొందింది. పాశ్చాత్యులు కూడా దీన్ని అభినందించారు. మైత్రీ కరుణా ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. చిత్త ప్రసన్నత అనేది ఎలా జరుగుతుంది అంటాడు. సుఖ దుఃఖ, సెకండ్ పార్ట్ చూసుకుంటే సుఖ దుఃఖ పుణ్య విషయాణం. మొదటి పార్ట్లో మైత్రికి సుఖ, దుఃఖకి కరుణ, పుణ్యకి ముదితం, అపుణ్యంకి అపేక్షాణం. ఇటువంటి చేయాలన్నమాట. సుఖ దుఃఖ పుణ్య మళ్ళీ దీన్ని కొంచెం విస్తృతంగా చెప్పుకుందాము. సుఖ దుఃఖ పుణ్య అనే పదం నీకు చదువుతాను, కొంచెం చదివితేనే బాగుంటుంది అనిపించింది. సుఖ దుఃఖ పుణ్య, పేజ్ నెంబర్ 42. సుఖ దుఃఖ పుణ్య అనే పదములకు సుఖితులు, దుఃఖితులు, పుణ్యవంతులు, అపుణ్యవంతులు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. సుఖపడుచున్న వారిని గురించి స్నేహభావం భావించాలి. సుఖ మైత్రి అని ఉంది కాబట్టి సుఖపడుచున్న వారిని చూసి స్నేహం భావించాలి. అప్పుడు చిత్తం ఉందని ఈర్ష్య పోతుంది. ఇట్లా భావించడం వలన. దుఃఖితులను చూసినప్పుడు కరుణ కావాలి. దానివల్ల ఏమవుతుంది? పరోపకార ఇచ్చ కలుగుతుంది. పరోపకార ఇచ్చ రూపము కాలుష్యం తొలగిపోతుంది. అపకార ఇచ్చ రూపము కాలుష్యం తొలగిపోతుంది. పరాపకారం చేయకూడదని. తర్వాత పుణ్యశీలులను చూసినప్పుడు ముదితను అనగా కాలుష్యం, అనగా సంతోషం కలుగుతుంది. పుణ్యశీలను చూసి సంతోషం కలిగితే అసూయ పోతుంది. ఇందాక కూడా ఈర్ష్య పోయిందన్నాడు, ఇది అక్కడ అసూయ అంటాడు. రెండు ఒకటే. అపుణ్యశీలు అంటే ఉపేక్షాభావం భావించాలి. పుణ్యశీలను ఉపేక్షాభావం వాడి గురించి అనుకుంటే కాలుష్యం, చిత్తమునందు అమర్ష రూపం కాలుష్యం తెలుపుతుంది. ఇట్లా భావన చేయగా రజస్తమో ధర్మం నిర్వర్తించి శుక్లధర్మం కలుగుతుంది. ఈ శుక్లధర్మం అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ మనం మెన్షన్ చేసేటప్పుడు ఈ శ్లోకం ఎలాగో వస్తుంది కాబట్టి శుక్లధర్మం అనేటువంటి మాట ఒకటి పడేస్తే సరిపోతుంది. సత్వ ఆ ఉత్కర్షము కలవాడు వృత్తి నిరోధం చే సమర్థుడకు వాని చిత్తము ప్రసన్నమగు. చిత్త ప్రసాదం, ప్రసన్నమైన చిత్తము చెప్పబోయే ఉపాయం అనుష్ఠించడం ఏకాగ్రము. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సూత్రం అనేది మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖదుఃఖ పుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదం అనేది ఇది మస్ట్ అండ్ షుడ్. మీరు రాబోయే సూత్రాలన్నిటికీను ఇది అధికార సూత్రం అనమాట. ఇది మాత్రం కంపల్సరీ. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ అవాయిడింగ్ దిస్ ఎగ్జాంపుల్, దిస్ సూత్రం. ఈ సూత్రంలో మెన్షన్ చేసిన వాటికి మిగతా వాటన్నిటికీ అప్లై అవుతుంది. ఇది లేకుండా మిగతా అప్లై చేసిన ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ఆచరణీయమైనటువంటివి. దీనికి వైకల్పిత్వం లేదు. ఈ సూత్రం 33 దానికి వైకల్పిత్వం లేదు. ఇప్పుడు రెండవ సొల్యూషన్ చెప్పింది మైత్రి కరుణ. మొదటి సూత్రం 32 తత్ప్రతిషేధార్థక ఏకతత్వాభాస అనేది మొదటిది ఈశ్వర ప్రణిధానం. రెండోది మైత్రి కరుణ. ఈ మైత్రి కరుణ కంపల్సరీ చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మూడోది ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణమస్య. ఇక్కడ మూడో సొల్యూషన్. ఈ చిత్తస్థితి అనేది కలగడానికి ఇంకేం మార్గాలు ఉన్నాయి అని ఆలోచిస్తే ప్రాణాయామంలో రేచకం అంటే గాలిని వదలటం. రేచకం తర్వాత కుంభకం, రేచకం. గాలిని పీల్చి నిలపటం. కుంభకం అంటే అలా నిలిపించడం. రేచకం అంటే గాలి వదలటం కదా. రేచకంలో మనం గాలిని పూర్తిగా బయటికి వదిలిన తర్వాత కొంచెంసేపు దాన్ని అట్లా ఉంచాలన్నమాట. అదొక స్టేజ్. తర్వాత పూరకం, మన గాలిని పీల్చి కొంచెం సేపు కుంభకంగా ఉంచి, అంటే కొంచెంసేపు నిలిపి తర్వాత మళ్ళీ రేచకం చేయడం, గాలిని వదలటం. ఇదొక స్టేజ్.
పూరక కుంభక రేచక ఒకటి, రేచక కుంభక ఒకటి. ఇట్లాగా ప్రాణాయామంలో నుండి మూడే స్టేజ్ కూడా ఏదైనా ఉందో అదేనా చేసుకోవచ్చు. రేచక పూర్వమైంది దాన్ని ఈ నాడీ శుద్ధి కలిగేది ఏంటిది? ప్రత్యర్థం రేచకము, విధారణం అనగా పూరకము. నాడీ శుద్ధి చేసేటువంటి మూడోది రేచక పూరక రూప ప్రాణాయామం చేస్తే కూడా చిత్తప్రసాదం కలుగుతుంది. ఈ చిత్తప్రసాదం కలగడంలో 3 ప్రాణాయామం సంబంధించిన గురించి గుర్తుపెట్టుకోవాలి. రేచక పూరక రేచక కుంభక. వీటి గురించి 3 రకాలుగా చేసుకోవచ్చు అంటాడు. ఏది? ముందర గాలి వదిలిపెట్టి దాన్ని దాన్ని కొంచెంసేపు నిలిపేసేసి ప్రాణవాయువుని బయటకు వదిలి తర్వాత దాన్ని ఆ విడిచినట్టు ప్రాణవాయువుని వెంటనే లోపల తీసుకోకుండా కొంతసేపు బయటే ఉంచటం. అది రేచకం. తర్వాత దాన్ని విధారణం అంటాడు. దాన్ని కుంభకం అనలేదు వీళ్ళు. తర్వాత ప్రత్యర్థన విధారణ. అది విధారణ. ఇది మనస్సు ప్రాణవాయువుని బయటికి వదిలి దాని తర్వాత విడిచిన ప్రాణాయామం లోపల తీసుకోకుండా కొంచెంసేపు ఉంటున్నది విధారణ అన్నాడు. ప్రత్యర్థన విధారణ, అది విధారణ. ప్రత్యర్థన అంటే రేచకం తీసుకొని, అంటే పూర్వకం తీసుకొని తర్వాత కుంభకం చేసి తర్వాత రేచకం. ఇట్లా 2-3 చెప్పాడు. ఇవి చూడండి తర్వాత. నెక్స్ట్ స్థితి నిబంధన ఎట్లా చేయొచ్చు అన్నాడు. ఇక్కడ విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధన. ఇక్కడ విషయవతి అనేది ఉంది. నెక్స్ట్ సూత్రంలో జ్యోతిష్మతి అనేది. చూడండి, వీటి రెండు ఒకేసారి కంపేర్ చేసుకుందాం. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధన విశోకా వా జ్యోతిష్మతి. విషయవతి అంటే ఏంటంటే విషయాల మీద మనం ధ్యానం పెట్టుకుంటే వచ్చేది. దాని మీద శబ్ద స్పర్శ రూప రసగం నిలిపితే అది విషయవతి స్టేజ్. విషయవతి నాసికాగ్రం తర్వాత శబ్ద స్పర్శ రూప రసగంధాల మీద స్థితి చిత్తాన్ని నిలిపిన తర్వాత నాసికాగ్రం కూడా పెట్టుకోమన్నాడు. నాసికాగ్రంలో కూడా చిత్తం నిలిపితే దీన్ని విషయవతి స్టేజ్ అంటాడు. తర్వాత విశోకవా జ్యోతిష్మతి. ఈ జ్యోతిష్మతి అనేది క్లియర్గా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు జ్యోతిష్మతి అనేది నేను ఒక బొమ్మ పంపించాను మీకు. చిత్తం అనేది ఎక్కడుంది, ఆ బొమ్మలో చిత్తం అనేది దాని స్టేజ్ ఏమిటి, అది ఎక్కడ మనసులో చిత్తం అంటున్నా, చిత్తం ఎక్కడుంది మనకు అని చెప్పి ఒక చిన్న బొమ్మ పంపించాను. నాకు అర్థమైంది దాని ప్రకారం. Am I back online? Yes, sir. Hello? We can hear you. Hello?
వినిపిస్తుంది ప్రసాద్ గారు. ఓకే ఓకే. ఇప్పుడు విషయవతి అనే దాని దగ్గర ఉన్నాం. కరెంట్ పోయిందండి ఇక్కడ, అందువలన కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ ఇప్పుడు కమ్ బ్యాక్ ఆన్ మొబైల్. విషయవతి అనే దానికి చిత్తస్థానం ఎక్కడుందో చూపించాను, మీకు ఒక బొమ్మ పంపించాను, అందరూ చూడండి. ఆ బొమ్మలో ఏంటంటే చిత్తం అనేది సూర్యమండలాకారం ద్వారా వెళ్తుంది అనమాట. ఇక్కడ 46వ పేజీలో మన లాస్ట్లో ఉంది చూడండి. సూర్య చంద్రాది ప్రభారూపములు ఉంటే అది జ్యోతిష్మది. చిత్తం అనేది సూర్య చంద్రాది ప్రభారూపములు పైన పూర్తిగా చదవాలండి దీన్ని. దాన్ని చదవదలుచుకుంటే చదవండి. దీని చిత్తం ఎక్కడ స్థానం ఉందని చెప్పి నేను పంపించాను, దాని ప్రకారం అర్థమవుతుంది. బహుశా ఈ సూర్య చంద్రాది ప్రభారూపం నుండి చేత అది జ్యోతిష్మతి. దాంట్లో రజస్తమో గుణాలు పూర్తిగా తొలగిపోతే అది అది కూడా జ్యోతిష్మతి. ఈ జ్యోతిష్మతి నామ ప్రకృతి యోగి చిత్తమునకు స్థిరత్వమును సమకూర్చును. ఇప్పుడు విషయవతి అంటేనేమో విషయాల మీద చిత్తం ఉంటే, జ్యోతిష్మతి అంటేనేమో చిత్తములోనే ఉన్నటువంటి చిత్తం దేని ద్వారా వెళ్తుందో ఆ సూర్యమండలాది రూపాల నుంచి వెళ్తుంది కాబట్టి ప్రకాశవంతమైంది కాబట్టి జ్యోతిష్మతి అని అన్నారు. తర్వాత వీతరాగ విషయం, ఇది కొంచెం జాగ్రత్త చదవాలండి. ఇది నేను పూర్తిగా చెప్పలేదు మీకు, కావాలంటే దాని తర్వాత చూడండి. వీతరాగ విషయం వా చిత్తం. తర్వాత నెక్స్ట్ సొల్యూషన్, ఇది 6వ సొల్యూషన్. వరుసగా చూసుకుంటే విశోకావా జ్యోతిష్మతి అనేది 5వ సూత్రం, 5వ సొల్యూషన్. 6వ సొల్యూషన్ వీతరాగ విషయం వా చిత్తం. పరమ వైరాగ్యవంతులు కూడా దీంట్లో స్థితి నిబంధన ఏంటంటే పరమ వైరాగ్యవంతులు వైరాగ్యం చెందినటువంటి సనకాదులు వాళ్ళ మీద చిత్తం మీద నిలిపితే మనకు కూడా చిత్తస్థితి కలుగుతుంది అని చెప్తారు. పరమ వైరాగ్య సనకాదుల మీద వాళ్ళ మీద చిత్తం నిలిపితే ఇది కూడా మనకు కూడా చిత్తం కలుగుతుంది. స్వప్న నిద్రాజ్ఞానాలంబనం వా. ఈ స్వప్న దీనికి ఒక స్థితి నిబంధన ఇంకోటి ఉంది. స్వప్న నిద్ర జ్ఞాన ఆలంబనం వా. జాగ్రత్త అవస్థలో ఏంటి, ప్రపంచ జ్ఞానం కలుగుతుంది. ఇది ఇప్పుడు దీంట్లో మనం భావన చేసుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త అవస్థలో ప్రపంచ జ్ఞానం కలుగుతుంది, మనం మేలుకొని ఉంటాం కాబట్టి. అప్పుడు ఏమనుకోవాలి, దాన్ని ఏమనుకోవాలంటే ఇది స్వప్న జ్ఞానమే అనుకోవాలి. అంటే జాగ్రత్త అవస్థని స్వప్నావస్థ అనుకోవాలి. సంసారంలో అందరూ ఆత్మస్వరూప జ్ఞానం లేని వారై సుషుప్తిలో ఉన్నారని భావించాలి. అది భావనా స్వరూపమైనటువంటి స్థితి ఇది. జాగ్రత్తావస్థని స్వప్నావస్థ అనుకోవటం, జనాలందరూ సుషుప్తిలో అనుకోవటం, ఇటువంటి భావన చేసుకుంటే అంతా మాయ, దీంట్లో ఏమి లేదు అనేటువంటి భావన వస్తుంది. కాబట్టి దీన్ని ఒక రకమైనటువంటి ఉపాయంగా స్థితి నిబంధనగా చెప్పారన్నమాట, చిత్త నిబంధనగా చెప్పారు. ఇది ఎటువంటిదంటే పడుకున్న తర్వాత పొద్దున్నే లేచి సుఖంగా నిద్రించాను అనేటువంటి జ్ఞానం కలుగుతుందో ఆ సాత్విక నిద్రావస్థను గురించిన భావన, ఇదంతా భావనా రూపమైంది. ఇది చేస్తే మనసుకు స్థిరత్వం వస్తుంది అంటాడు. ఇక 8వ సొల్యూషన్ యథాభిమత ధ్యానాద్వా. నీవు ఏమి చేయకపోయినా కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పడు. యథా అభిమత ధ్యానాద్వా. యథాభిమత, ఏది ఇష్టమో దాని గురించే ధ్యానం చేసుకో. ఇది ఇప్పుడు దాకా చెప్పిన నీకు కుదరలేదు అనుకో, కనీసం నీ ఇష్టం వచ్చిన దాని మీద చేసుకో. ఇవన్నీ ఇప్పుడు వరుసగా 1 నుంచి 8 వరకు చెప్పినటువంటి 9 వరకు చెప్పినటువంటి ఉపాయాలన్నింటినీ ఇందాక చెప్పుకున్నట్లుగా పరికర్మలు అంటారు. ప్రసాదనము మొదలు ఇంతవరకు చెప్పిన స్థితి నిబంధనలు పరికర్మ అంటారు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మాట, పరికర్మ. ఈ పరికర్మ అనే స్టేజ్ వస్తే ఏంది, స్టేజ్ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది మనకి, చిత్తం స్థితంగా ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే, దీనికి అంటాడు పరమాణు పరమహత్వాంతో అస్య వికార వశీకార. అంటే పరమాణు నుంచి పరమహత్వం వరకు ఉన్నటువంటి అన్నిటి మీద మనకు వశీకారం కలుగుతుంది అంటాడు. అటువంటి స్థితికి చేరతాం అనమాట. ఏది చిత్తస్థితి కలిగినప్పుడు పరమ మహత్యము నుండి పర్యంతమును, ఇది పరమాణు మొదలు పరమ మహత్యం పర్యంతమును వశీకరం కలుగునమాట. ఈ వశీకరణం ఏమవుతుంది, పరిపూర్ణమైన చిత్తమునకు ఇది పరికర్మాభ్యాసంతో పని ఉండదు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న 8 ఉపాయాలు ఉన్నాయి కదా,
8 ఉపాయాల వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అని చెప్పుకుంటే పరమాణువు నుంచి పరమాత్మ వరకును మనకి అన్నిటికీ వశీకారం కలుగుతుంది అంటాడు. ఈ వశీకారం అనేది కలిగిన తర్వాత ఇప్పటిదాకా చేసిన పరికర్మతో ఇంకా సంబంధం లేదు. దానివల్ల సాధించగలిగింది సాధించాం. ఏమిటిది? పరమాణు పరమాత్మతో వశీకార సాధించిన తర్వాత నీకు ఇంకా పరికర్మతో సంబంధం లేదు, దీంతోనే కంటిన్యూ అవ్వమంటాడు. వశీకారం చిత్తవృత్తి ఏ విషయం గల ఏ స్వరూపం గల సంప్రదాయం ఇక్కడి నుంచి మళ్ళీ చూసుకోండి. ఈ 17వ సూత్రం ఒకసారి మేము సంపర్కన సమాధి గురించి చెప్పాడు. ఏది? సవితర్క సవిచార అనే సూత్రం అనుకుంటుంది. ఈ 17 ఇక్కడ 41 నుంచి వరుసగా సంపర్కన సమాధి గురించి చెప్తుంటాడు. క్షీణ ఉత్తే అభిజాతస్యేవ మనేర్గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్తదగ్న అనతా సమాపత్తి అంటాడు. ఇప్పుడు ఈ సమాపత్తి అనేది ఒకటి కొత్తగా వచ్చిన మాట. సమాపత్తి అంటే ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి అని గుర్తు పెట్టుకోండి. శ్రవణ మనన నిధిధ్యాసాల వల్ల కలిగేదే సమాపత్తి. ఈ సమాపత్తి అనేది గ్రహీతాదులపై నిలిచిన చిత్తమునకు తదంజనత్వం అనగా దానికన్నా విధంగా విడిగా చెప్తాను, వేరే చోట రాశాను. సో సమాపత్తం అంటే సాక్షాత్కారం కలగటమే సమాపత్తి అనమాట. ఇక్కడ ఏమన్నాడు? క్షీణ వృత్తేర్ అభిజాతస్యేవ, క్షీణమైనటువంటి రాజస్తామస వృత్తాలు కలిగిన చిత్తము క్షీణ వృత్తేర్ అభిజాతస్య శ్రేవ, అది అభిజాతస్యేవ మణేరివ. ఈ క్షీణమైనటువంటి రాజస్తామస వృత్తుల చిత్తానికి శ్రేష్టమైన స్ఫటికాడు మణువలే. ఇవన్నీ పోతే రాజస్తామస వృత్తాలన్నీ పోతే చిత్తం శ్రేష్టమై స్ఫటికాది మణివలే తెలుసుకున్న పురుషుడు తెలుసుకున్న విషయాల గురించి తెలుసుకుంటాడు. ఇప్పుడు దీంట్లో గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు అని చివరిలో అన్నాడు. ఈ గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు అనే దాన్ని రివర్స్ చదువుకోమంటాడు. 50వ పేజీలో గ్రాహ్య గ్రహీణ గ్రహీతృ అని అంటాడు. గ్రహీతృ గ్రహణ గ్రాహ్యాన్ని గ్రాహ్య గ్రహీణ గ్రహీతృని చదువుకొని ఇప్పుడు గ్రాహ్యము అనేది మొదటిది. గ్రాహ్యం అంటే ఏంటి? స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, ఈ 3 విధాలు. స్థూలము అంటే పంచమహాభూతాలు స్థూలాలు, సూక్ష్మము అంటే పంచతన్మాత్రలు ప్రకృతి, ఇవి సూక్ష్మతరము. ఇవి స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము. గ్రాహ్యం అంటే ఇవి ఏది? సూక్ష్మము, స్థూలము, సూక్ష్మతరము, అవే పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, ప్రకృతి. ఇవి గ్రాహ్యం అంటే ఇది. తర్వాత గ్రహణం అంటే త్రయోదశ విధముల ఇంద్రియములు. త్రయోదశ ఇంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనసు, అహంకారం. ఆ త్రయోదశ విధముల ఇంద్రియాలు. గ్రహీతుడు అంటే పురుషుడు. ఇట్లాగా గ్రాహ్య గ్రహణ గ్రహీతులను దానిచే యోగమునకు విషయమైన సంకల్ప సకల వస్తువులు సంగ్రహింపడతాయి. ఇవి తెలుసుకుంటే వీటిని ఆలంబనగా, శ్లోకంలోనే ఉంది, వీటి ఆలంబనగా చేసుకుంటే ఆలంబన శ్లోకంలో లేదనుకుంటా, ఓకే, చేసుకుంటే మనకి దీంట్లో సమాపత్తి స్టేజ్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం చెప్పాడు? ఇక్కడ సమాపత్తి గురించి చెప్పాడు. ఇప్పుడు సమాపత్తి అంటే ఇందాక ఏమనుకున్నాము? వితర్క విచార అనుకున్నాం. ఈ వితర్కని 2 భాగాలు చేశాడు. సవితర్క, నిర్వితర్క అని. విచారాన్ని సవిచార, నిర్విచార అని చెప్పి 2 భాగాలు చేసి వీటిని గురించి విడిగా ఇప్పుడు సమాపత్తి వరుసగా చెప్తున్నాడు. సవితర్క అంటే 42వ పార్టు, నిర్వితర్క అంటే 43వ శ్లోకం, తర్వాత సవిచార అంటే సర్విచార నిర్విచార 44వ శ్లోకం. ఇవి వరుసగా చెప్పుకొచ్చాడు. ఏమిటి? తత్ర సదా శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపతి. ఇందులో ఏంటి? శబ్దార్థ జ్ఞాన వికల్పై, శబ్దమే అర్థము, శబ్దం వేరు, వీటన్నిటికీ ఇండివిజువల్గా అర్థాలు ఉన్నాయి. వీటిలో వాటికి తారతమ్యాలు ఉన్నాయి, శబ్దంకి, అర్థానికి, జ్ఞానానికి. కానీ ఇక్కడ ఏంటి? శబ్దం వేరు, అర్థం వేరు, జ్ఞానం వేరు మనకు తెలిసిందే. శబ్దం ధ్వన్యాత్మకము, అర్థం మూర్తజడ స్వభావం, జ్ఞానం ప్రకాశ రూపం. కానీ ఇక్కడ ఏమనుకుంటాడు? శబ్దమే అర్థం, అర్థమే శబ్దం, శబ్దార్థాలే జ్ఞానం, ఇటువంటి అనుకుంటే చివరికి ఏమవుతుందంటే విపరీతమైన తర్కం వస్తుంది అనమాట. విపరీతమైన తర్కం వస్తుంది. దీంట్లో గౌరితి జ్ఞానం అని చెప్పాడు.
గౌరితి శబ్ద, గౌరితి అర్థ, గౌరితి జ్ఞాన అని చెప్పినప్పుడు వీటిలో విడివిడిగా మనం చూసుకుంటే గౌరితి శబ్ద అంటే గౌ శబ్దానికి అర్థం, శబ్దం అది శబ్దం. గౌరితి అర్థ దానికి అర్థం, శబ్దార్థాలు శబ్దం అర్థం. గౌరితి జ్ఞానం, గౌ అనే జ్ఞానం. వీటికి వికల్పాలుగా గౌరితి అర్థాన్ని గురించి చెప్పుకొస్తూ విపరీతమైన తర్కణ ఉన్నది కాబట్టి ఇది సవితర్కము అన్నాడు. తర్కం ఉంది ఇందుట్లో. ఏమిటిది? గౌరిత్యర్థ అన్నప్పుడు మొదట్లో గౌరితి శబ్ద అన్నాడు. గౌరితి శబ్దంలో గౌ అనేది శబ్దం, కానీ గౌరితి శబ్ద అన్నప్పుడు గౌ అను అర్ధ జ్ఞానములకు గౌ శబ్దాల భేద వికల్పం ఉంది ఇక్కడ. రెండో సెకండ్ పార్ట్ చూడండి, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. గౌరితి అర్ధ అన్నప్పుడు గౌ అను శబ్ద జ్ఞానములకు అర్ధాభేద వికల్పం ఉందన్నాడు. కాబట్టి ఇక్కడ వికల్పాలు ఉన్నాయి. గౌరితి జ్ఞానం ఉన్నప్పుడు గౌవను శబ్దార్థములకు జ్ఞానాభేద వికల్పం. ఇవన్నీ వికల్పాలు ఉన్నాయి వీటన్నిటికీ. అందుకని ఇది సవికల్ప సమాధి అన్న సవికల్పం. ఇక్కడ తర్కవంతం ఉంది, రకరకాలటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి సవికల్ప సవితర్క సమాధి అన్నట్టు దీంట్లో సమాపత్తి. సవికల్ప సవితర్క. ఇప్పుడు వితర్కలో సవితర్క అంటే ఇది ఏది? ఇటువంటి జ్ఞానం, శబ్దార్థ జ్ఞానాల గురించి విపరీతమైన తర్కము, దాంట్లో వికల్పాలు ఉండటం వలన ఇందులో ఒక భాగమైనటువంటి వితర్కంలో ఒక భాగమైన సవితర్కము అంటాడు. తర్వాత ఈ సవితర్క సమాధిలో కలుగు ప్రత్యక్షం అపర ప్రత్యక్షం అంటాడు. సవితర్కలో సమాధి జరుగుతుంది. వితర్క విచార దాంట్లో సవితర్కలు సవితర్క సమాధిలో ప్రత్యక్షము అపర ప్రత్యక్షం అంటాడు. నెక్స్ట్ వచ్చేసి స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యే వార్థమాత్ర నిర్భాస నిర్వితర్క. ఈ నిర్వితర్క అంటే సమాపత్తి అంటే ఏంటి? ఇందాక అనుకున్నట్లుగా శ్రవణ మనన నిధిధ్యాసాలు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ స్మృతి పరిశుద్ధౌ సంకేత స్మృతి తొలగిపోయింది అనుకుంటుండగా, సంకేత స్మృతి అంటే ఏంటి? పూర్వసూత్రంలో చెప్పిన వికల్పాలకు ఈ సంకేత స్మృతియే కారణం. ఈ వికల్పాలు ఉన్నాయి కదండి, ఇందాక చెప్పిన వికల్పాలు, అవి శబ్దం అర్థం, అర్థమే జ్ఞానం, జ్ఞానమే శబ్దం అని వీటిలో చెప్పిన వికల్పాలకి దాని సంకేత స్మృతి వలన జరుగుతాయి అంటాడు. తర్వాత సమాపతి శ్రవణ మన నిధ్యాసాలు జరుగుతాయి అన్నమాట. తర్వాత శబ్ద జ్ఞానములు స్ఫురించకపోవటచే అభేద ఆరోప ప్రసక్తి ఉండదు. శబ్ద జ్ఞానములు స్ఫురింపకపోవటచే అభేద ఆరోపాసక్తి ఉండదు. ధ్యేయముగా అర్థం మాత్రమే భావించను. ఇందాక వికల్పాలు ఉన్నాయి, ఇక్కడ వికల్పాలు లేవు. వికల్పాలు లేవు కాబట్టి నిర్వికల్పము, నిర్వికల్ప వితర్క, నిర్వితర్క సమాపత్తి. వికల్పాలు ఉన్నాయి కాబట్టి ఇందాక సవికల్ప సవితర్క సమాపత్తి. ఇక్కడ వికల్పాలు లేవు అంటున్నాడు కాబట్టి ఇది నిర్వికల్ప నిర్వితర్క సమాపత్తి అంటాడు. తర్వాత నెక్స్ట్ సూత్రం ఏతైవ సవిచార నిర్విచార సూక్ష్మ విషయ వ్యాఖ్యాత్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు? సవితర్క నిర్వితర్క రూపమైన ఈ స్థూల విషయం సమాపత్తి చేతనే చిత్తము స్థూలం నుండి సూక్ష్మం పోతుంది మామూలుగా. సవితర్క నిర్వితర్క స్థూల సమాపత్తులకి సవిచార నిర్విచార సూక్ష్మ సమాపత్తులు సామ్యం ఉన్నట్టు సూత్రం చెప్తుంది. ఇందాక చెప్పినట్టు సవితర్క నిర్వితర్కము, ఇప్పుడు చెప్తున్నట్టు సవిచార నిర్విచార సమాపత్వం రెండిటికిను సామ్యం ఉన్నట్టాడు. ఇక్కడ సాధకుడు యోగికి మొదట స్థూల సమాపత్తి. ఇప్పుడు ఇవన్నీ సీరియల్ ఆర్డర్లో జరగాలండి. వితర్క విచార ఆనంద అస్మిత అనేది ఆ క్రమంలోనే జరగాలి. సాధకుడు యోగి మొదట స్థూల సమాపత్తి, పిదప సూక్ష్మ సమాపత్తి జరుగుతుంటుంది. అందువలన సవితర్కము నిర్వితర్కము, సవిచారము నిర్విచారము అని ఆ క్రమం ఉన్న వరుసగా జరుగుతాయి. స్థూల పదార్థం ప్రత్యక్షంగా గ్రహించి వాటిపై చిత్తమును నిలుపుగా స్థూల సమాపత్తి కలుగుతుంది. దేని మీద చిత్తం నిలిపితే అదే సమాపత్తి అవుతుంది. స్థూల పదార్థం నిలిపితే స్థూల సమాపత్తి, సూక్ష్మ పదార్థాలను చిత్తం నిలిపితే సూక్ష్మ సమాపత్తి వస్తుంది. సవిచార సమాపత్తి సంకేత అస్మత ఆగమానుమానములతో అనువిద్ధమైన అది సవిచారం అంటాడు. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పలేకపోయిన విషయం ఏంటంటే సవిచారము అంటే ఏది చెప్పలేకపోయినప్పుడు సవిచారము సవితర్క నిర్వితర్క రూపమైన ఈ స్థూల విషయ సమాపత్తి చేతనే సవిచారము నిర్విచారము సూక్ష్మ విషయ సమాపత్తి వ్యాఖ్యానించబడింది. అనగా సమాపత్తిని గురించిన లక్షణం ఈ సమాపత్తిలో కూడా ఉండడం కానీ దీని గురించి వేరుగా చెప్పాల్సిన పని లేదు అర్థం. అది ఇందాక చెప్పిన దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది దాదాపు సామ్యంగా ఉన్నాయి కాబట్టి విడిగా చెప్పట్లేదు అంటాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
సవితర్క నిర్వితర్క, సవిచార నిర్విచార, ఇవన్నీ వరుసగా అదే క్రమంలో చేస్తేనే మనకి సిద్ధి కలుగుతుంది అంటాడు. తర్వాత ఇంత ఈ జరుగుతుంది సూక్ష్మ విషయ సమాపత్తులు ఎంతవరకు సూక్ష్మ పదార్థం కనపడుతుంది, ఎంతవరకు కనపడుతుంది? సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం. లింగ పర్యవసానం ఇప్పుడు ఈ సూక్ష్మ పదార్థాలన్నీ ఈ సమాపత్తిలో విషయాలు. లింగం అనగా లయం పొందినది. పార్థివ అణువు సంబంధించిన గంధ తన్మాత్రము సమాపత్తిలో సూక్ష్మ విషయము. అట్లే ఆప్య పరమాణువు సంబంధించిన రచన తన్మాత్ర స్పర్శ రూప రసగంధాలు, వీటన్నిటికీ కారణమైన బుద్ధి, అహంకారము, దాని బుద్ధి, వీటన్నిటికీ కారణమైన ప్రధానము. ఇంతవరకు ఉన్న ఈ సూక్ష్మ పదార్థాలని ఈ సమాపత్తుల విషయాలు. లింగం అనగా లయమును పొందినది. ఇప్పుడు ప్రధానం అనుకున్న కారణం లేదు కాబట్టి ప్రధానం అనేది అలింగం. అందుచే ప్రధానమందున్న సూక్ష్మత్వము నిరతిశయమైనది, అనగా దీనికంటే సూక్ష్మమైనది లేదు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ దీంట్లో చెప్పింది ఏంటి? సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం. సూక్ష్మ విషయం ఎంతవరకు పోతుంది? లింగ పర్యంతం పోతుంది. లింగం వరకు దాటిపోతుంది. అది కరెక్ట్ థ్యాంక్ యూ. అలింగ పర్యవసానం అంటే అలింగం వరకు పోతుంది అనమాట. ప్రధానం కారణముగా లేదు కానీ అది అలింగం ఏది? అందుచే ప్రధానమందున్న సూక్ష్మత్వం నిరతిశయమైనది. ఇప్పుడు సబీజ సమాధి, ఈ తాయేవ సబీజ సమాధి. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నాడు? సవితర్క నిర్వితర్క, సవిచార నిర్విచార, ఇవి 4 సమాధులే. వీటన్నిటినీ సబీజ సమాధి అంటాడు. సబీజ సమాధి అంటే బీజత్వం ఉంది. ఎక్కడో బీజత్వం ఉందని చెప్తాడు. ఇక్కడ ఏమని చెప్తాడు? ఈ సమాపత్తులు దుఃఖ నివృత్తికి బీజమైన సంస్కారమునకు హేతువులు కాన సమాపత్తి హేతువుకు వృత్తి నిరోధక రూపము కూడా సబీజం చెప్పబడుతున్నది. సమాధి అనేది దీని గురించి, సమాపత్తులు దుఃఖ నివృత్తికి బీజమైన సంస్కారమునకు హేతువులు కాబట్టి ఇది వృత్తి నిరోధక యోగముకు సబీజం అంటాడు ఇక్కడ దీంట్లో. కాబట్టి సమాధి యోగాంగమే కానీ యోగం కాదు. సమాధి యోగం అనుకుంటాం కానీ సమాధి యోగ అంగమే కానీ యోగం కాదు. కానీ మళ్ళీ అంటాడు, అయినను అంగమునకును అంగికిని అభేదమును అంగీకరించి సమాధియే యోగం అని చెప్పబడుతుంది. చివరికి ఏమన్నాడు? సమాధియే యోగం అంటాడు. ఇక్కడ దీంట్లో చెప్పింది ఏంటంటే మనకి ఈ సవితర్క నిర్వితర్క, సవిచార నిర్విచారాలు అనేవి సబీజ సమాధులు. కానీ ఇక్కడ మనం ఇందాక చదువుకున్నప్పుడు ఆనంద స్మిత కూడా ఉండాలి దాంట్లో. వితర్క విచారానంద స్మిత, వాటిని కూడా కలుపుకోండి. అవి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కలుపుకొని సబీజ సమాధి అనుకోండి అంటాడు. నిర్విచార వైసారథ్యే అధ్యాత్మ ప్రసాద. ఇక్కడ నిర్విచారం ప్రజ్ఞ కలుగుతుంది. ఇక్కడ ప్రజ్ఞ కలుగుతుందంటే ఏంటంటే స్పష్టమైన ప్రజ్ఞ ఎప్పుడు కలుగుతుంది? చిత్తము ధ్యేయతములకు అశేష విశేషములు గ్రహింపగలుగు విధమున నిశ్చలమైన ఏకాగ్రత మగుటం వైశారథ్యం. ఈ చిత్తం అనేది ఏది పడితే అది లాక్కుంటుంది. అది కానీ అది నిశ్చలమై ఏకాగ్రంగా ఉంటే అది వైశారథ్యం. నిర్విచార వైశారథ్యం అని డిఫైన్ చేశాడు. ఈ వైశారథ్యం అనే మాట గుర్తుపెట్టుకోవచ్చు. అది కలిగితే అంటే చిత్తం ఏకాగ్రం అయితే వైశారథ్యం వస్తుంది. అది కలిగితే బుద్ధికి నిర్మలత్వం వస్తుంది. ఇట్టి ప్రసాది కలిగితే పురుషునికి విషయ వియోగం లేకున్నను విషయక యోగం లేకున్నాను పురుషాది సాక్షాత్కారం కలుగును. పురుష సాక్షాత్కారం కలుగుతుంది అంటాడు. ఇదే నిర్విచార సమాధికి ఇట్టి వైశారథ్యం ఏర్పడినప్పుడు ఆ యోగికి ఆత్మయందు ప్రసాదం కలుగును. ఆధ్యాత్మ ప్రసాదనం అన్నాడు చివరిలో. ఆధ్యాత్మ ప్రసాదం అనగా ఆత్మ సాక్షాత్కార జనకము ప్రసాదము. నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. నిర్విచారము అంటే చిత్తము ఏకాగ్రతతో ఉన్నప్పుడు వైశారథ్యం అనే స్టేజ్ వస్తుంది. వైశారథ్యం అనే స్టేజ్ వచ్చిన తర్వాత యోగికి ఆత్మయందు ప్రసాదం కలుగుతుంది. అధ్యాత్మ ప్రసాద, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. దాన్నే ప్రజ్ఞ అంటాడు అని చెప్తాడు. దీని ప్రజ్ఞ వచ్చిన తర్వాత భూత భవిష్యత్ కాలములందు భవిష్యత్ కాలంలో సకల పదార్థముల అశేష విశేష జ్ఞానము కలుగుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఋతుంబరా తత్ర ప్రజ్ఞ, ఇది టెక్నికల్ వర్డ్. ఋతంబర అనేది టెక్నికల్ వర్డ్. ఋతంబరా తత్ర ప్రజ్ఞ. ఋతం అనగా సత్యం. సత్యమును ధరించి ఈ సమీజ యోగమునందు కలుగు సమాపత్తి. సబీజ యోగం ఇప్పుడు దాకా చెప్తున్నది సబీజే. 50వ శ్లోకం వరకు సబీజ సమాధిని సమాపత్తి అని ప్రజ్ఞ ఋతంబర అని పేరు కలిగి. కొంచెం ఇది ఇంపార్టెంట్. ఋతంబర అనేది ఒకటి,
తర్వాత వైశారజ్యం అనేది ఒకటి, ఇందాక పరికర్మ అనేది ఒకటి, ఇటువంటి కొన్ని విషయాలు, కొన్ని వర్డ్స్ టెక్నికల్ వీళ్ళు పుస్తకంలో చెప్పిన వర్డ్స్ పెడితే వాళ్ళు కొంచెం తెలుసులే అనుకుంటారు, వీళ్ళు 4 మార్కులు వేద్దాం అనుకుంటారు. ఋతం అనగా సత్యం, సత్యమును ధరించుడిచి అనగా సత్యమైనది, దీనిలో విషయం ఉంటే ఇది ఋతంబర. వాస్తవమున నిర్వితర్కం మాత్రం ఋతంబర అనాలి. ఇది మామూలుగా నిర్వితర్క నిర్విచార అనే దాంట్లో నిర్వితర్కానికే ఇవాళ ఋతంబర అనాలి, కానీ అదే జాతికి చెందింది కాబట్టి దాని సవితర్కాన్ని కూడా అంటారు. ఋతంబర ప్రజ్ఞ అంటే సత్యం చెప్పి తెలియజేసేది. సత్యం ధరించుడిచే అనగా సత్యమైనది, దీనిలో విషయం ఉంటుంది, ఇది ఋతంబర అన్నాడు. దిస్ ఇస్ ద టెక్నికల్ వర్డ్ ఫర్ సంప్రజ్ఞ, సబీజ సమాధి, సంప్రజ్ఞాత్ సమాధి అన్నమాట. ఆగమము, అనుమానము, ధ్యానాభ్యాసం, నిరతత్వం, ఈ ప్రజ్ఞ అనేది ఇందాక చెప్పాం కదా, ప్రజ్ఞ వస్తుంది 47 శ్లోకంలో. అధ్యాత్మ ప్రసాదం తర్వాత ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ప్రజ్ఞ కలిగిన వలన సకల పదార్థాలు అశేష విశేష జ్ఞానం కలుగుతుంది అన్నాం. ఈ ప్రజ్ఞ అంటే ఏమిటి అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి ప్రజ్ఞ అంటే ఆగమము, అనుమానము, ధ్యానాభ్యాసనం, నిరతత్వం చేయటం వలన ప్రజ్ఞ సంపాదించుకుంటాడు అన్నమాట. ఆగమం వేదపఠనం, అనుమానం మననం, ధ్యానాభ్యాసం నిధిధ్యాసనం చింతన, ఇవన్నీ నిరతం చేస్తూ ఉంటే ప్రజ్ఞ కలుగుతుంది. ఇదే నిధిధ్యాసము అంటాడు. దీనివల్ల ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ప్రజ్ఞ వలన భూత భవత్ భవిష్యత్ కాలాల్లో సకల పదార్థాల అశేష విశేష జ్ఞానం కలుగుతుంది. దాని తర్వాత ఋతంబర చెప్తాడు. ఇప్పుడు అర్ధతత్వం గ్రహించుటకు ఆగమానుమానాలే ఉపకరించడం, ఇంకా యోగం ఎందుకు అంటాడు. ఇంతే ఆగమానుమానాలు ఇందా ప్రజ్ఞ గురించి చెప్పినప్పుడు ఆగమ అనుమాన ధ్యానాభ్యాస నిరతత్వం అని చెప్పారు 58 పేజీలో 3వ పేరాలో. అది జరిగిన తర్వాత ఇంక మళ్ళీ యోగం ఎందుకు అనే డౌట్ వస్తుంది. దీంట్లో చెప్తాడు శబ్దానుమానాలు, అవన్నీ శబ్దానుమానాలు కదా, ఏవి ఆగమము, అనుమానము, ధ్యానాభ్యాస నిరతత్వం. శబ్దానుమానాల ద్వారా సామాన్య స్వరూపం తెలుస్తుంది, కానీ విశేష స్వరూపం తెలియదు. నదీ తీరం ఎగ్జాంపుల్ చెప్తుంది. నదీ తీరాన్ని ఫలాలు ఉన్నాయని వాక్యం వినగానే ఫలాలు ఉన్నాయని తెలుస్తుంది, కానీ అది ఏ కొమ్మల మీద ఉన్నాయి, ఏ కలర్లో ఉన్నాయి, ఏ రుచిలో ఉంటాయి ఇవి తెలియదు. అట్లే వహిని చూసి ధూమం చూసి వహిని ఉందనుకుంటే ఆ వహిని అది ధూమం వంకరగా ఉందా టింకరగా ఉందా ఇవన్నీ తెలియదు అనమాట. యోగాగ్ని ప్రజ్ఞ ద్వారా ఇప్పుడు మనకు కావాల్సింది యోగాగ్ని ప్రజ్ఞ ఇందాక చెప్పాడు కదా. ప్రజ్ఞ గురించి వాటిలో ఉత్తమమైనటువంటి ప్రజ్ఞ, ఇందాక చెప్పిన ప్రజ్ఞ ఏంటి, ఆధ్యాత్మ ప్రసాద. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది యోగాగ్ని ప్రజ్ఞ అతి సూక్ష్మ విషయములకు సంబంధించిన సకల విశేషం తెలియవచ్చు. ఇది ఆగమ అనుమానముల కంటే ఉత్కృష్టము అంటాడు. అతి ఉత్కృష్టము అంటాడు. కాబట్టి యోగజ ప్రజ్ఞ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞ అనేది ఇంపార్టెంట్, దానికన్నా గొప్పదైనది యోగజ ప్రజ్ఞ అంటాడు. తజ్జ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధీ. ఈ సమాధి ప్రజ్ఞ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రజ్ఞ వలన సంస్కారం కలుగుతుంది. సంస్కారం వలన కొత్త సంస్కార ఆశయం పుడుతుంది. దాని వలన ప్రజ్ఞ వలన సంస్కారం పుడుతుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అనమాట, ప్రజ్ఞా సంస్కార చక్రం. దీనివల్ల కొంతవరకు విషయ స్పర్శ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా అసంప్రజ్ఞాత స్టేజ్ రాదు. కాబట్టి దానివల్ల ప్రతిబంధిని సమాధి ప్రజ్ఞ నుండి జనించిన సంస్కారము ఇతర సంస్కారములకు ప్రతిబంధకంగా ఉండును అన్నాడు. సమాధి ప్రజ్ఞ ఏకాగ్రత సాక్షాత్కార ద్వారా రూపమైంది. సమాధి వలన ప్రజ్ఞ వలన సంస్కారం కలుగును. ఈ విధంగా కొత్త సంస్కారాశయం పుట్టింది. దానివల్ల ప్రజ్ఞ వలన సంస్కారం, ఈ సంస్కారం చక్రం తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల సకల క్లేశం అనే కాదు, ఇక్కడ కొంత విజ్ఞానం పూర్తిగా రాదు. ఇది దానివలన మనకి ప్రజ్ఞా సంస్కార ప్రవాహం అట్లా జరుగుతుంది. కాబట్టి మనకి అసంప్రజ్ఞాత సమాధి స్టేజ్కి ఇంకా చేరలేదు అంటాడు. ఇప్పుడు లాస్ట్లో తస్యాపి నిరోధే సర్వ నిరోధాన్ నిర్బీజ సమాధి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఇది ఒకటే శ్లోకం, అసంప్రజ్ఞాత సమాధి మీద ఒకటే శ్లోకం ఉంది. భావప్రత్యయము ఉపాయ ప్రత్యయం అనేది ముందర మనం చూసుకున్నాం. అవి కాక తస్యాపి నిరోధే సర్వ నిరోధాన్ నిర్బీజ సమాధి. ఈ సంస్కారం యొక్క కూడా నిరోధం. ఇప్పుడు మనం సంప్రజ్ఞాత సమాధిలో వృత్తులు నశిస్తాయి అనుకున్నాము, కానీ అసంప్రజ్ఞాత సమాధిలో వృత్తులు పూర్తిగా నశించిన సంస్కార శేషాలు ఉంటాయి అంటాం.
ఆ సంస్కార శేషాలు కూడా దహించిన తర్వాత అప్పుడు కానీ మనకి కైవల్యం రాదు. ఇప్పుడు పరవైరాగ్యం నుంచే ఈ సంస్కారం యొక్క కూడా నిరోధము కలుగగా అన్నింటి యొక్క నిరోధం జరుగుట వలన నిర్బీజమైన సమాధి కలుగును. ఇందాక మనం సబీజ సమాధిలో కొన్ని బీజాలు ఉన్నాయి, దానివల్ల సబీజ సమాధి, సంప్రజ్ఞాన సమాధి, ధర్మమేఘ సమాధి అనుకుంటూ వచ్చాము. ఇక్కడ పరవైరాగ్యమే మనకి ముఖ్యం. ఇక్కడ దీంట్లో అపరవైరాగ్యం సంప్రజ్ఞాన సమాధి అయితే, పరవైరాగ్యం అసంప్రజ్ఞాన సమాధి. పరవైరాగ్యం చే ఈ కొంచెం పేరా చదివితే కానీ మీకు నాకు అర్థం కాదు. పరవైరాగ్యం చే జ్ఞానము సుప్రసన్నమగును. అట్టి పరవైరాగ్యం ప్రజ్ఞ 60వ పేజీ. అట్టి పరవైరాగ్యం ప్రజ్ఞనే కాక తత్కృత సంస్కారమును కూడా నిరోధించు. ఇది ముఖ్యం. సంస్కార నిరోధం ముఖ్యం ఇక్కడ మనకి. వృత్తులు, చిత్త వృత్తుల నిరోధం అయిపోయింది. ఇప్పుడు సంస్కారాల నిరోధం ముఖ్యం ఇక్కడ. అప్పుడు సర్వ సంస్కారమును నిరుద్ధములు ఒకటిచే, ఆ నిరుద్ధం అనే స్టేజ్ ఉంది కదా, క్షిప్తము మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధముల్లో వృత్తులు నిరోధం అవుతాయి, సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు కూడా నిరుద్ధములు అయితే వాటి కార్యములే ఉండవు ఇక. అందుచే ఆ సమాధి నిర్బీజ సమాధి. అంటే నిర్బీజ సమాధి, వృత్తులు కలుగుటకు బీజములైన సంస్కారములు లేవు. ఆ సమాధికి బీజములైనట్టు సంస్కారం లేవు. అదియే నిర్బీజము, ఇదియే అసంప్రజ్ఞాది సమాధి. దీన్నే సంప్రజ్ఞాత సమాధి ద్వారా కొంతకాలం అనేక సంస్కార పరంపరలు జరించును. కాలక్రమమున పరవైరాగ్యం చే అసంప్రజ్ఞాత సిద్ధింపగా ఉత్తరోత్తర సంప్రజ్ఞాతములచే పూర్వ సంప్రజ్ఞాత సంస్కారములు పూర్తిగా అభిభూతములైన పిమ్మట చర్మ అసంప్రజ్ఞాతం కలుగును. ఇదే పరాకాష్ఠ. అసంప్రజ్ఞాతం జరగటమే పరాకాష్ఠ. ఇప్పుడు ఇందులో కర్మ, ప్రారబ్ధము, ఆగామి అని 3 విధాలు. ఇప్పుడు దీంట్లో చెప్పేది కర్మ సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని 3 విధాలని చెప్తాడు. ఇందులో చాలా కాలం నుండి పోగు ఉండి ఇంకా ఫలం నుంచి ప్రారంభించింది కర్మ సంచితం అయితే, సంచితం అంటే మనం పోగేసుకున్న పాపాలు, పుణ్యాలు ఇవన్నీ. ఫలము నిచ్చుటకు ప్రారంభించిన కర్మ ప్రారబ్ధం. అంటే ప్రారబ్ధం అంటే ఇంతకుముందు చేసుకున్న పాప పుణ్యాలకి ఫలాలు అనుభవిస్తాం అన్నమాట. సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు అనుభవిస్తున్న దాన్ని ఇచ్చుడు ప్రారంభించిన కర్మ ప్రారబ్ధం. ఈ శరీరం, ఈ కర్మ వలనే, ప్రారబ్ధ కర్మ వలనే ఈ శరీర భోగాలు కలుగుతున్నాయి. ఈ శరీరం చేత కర్మ ఆగామి వేదాంత సిద్ధ ప్రకారం ఆత్మజ్ఞానం కలుగగానే సంచిత కర్మయు, ఆగామ కర్మయు కూడా పోవు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆగామి కర్మ అంటే ఏంటి? శరీరముతో చేయు కర్మ. ఈ శరీరంతో చేయు కర్మ ఆగామి. ఇంతకుముందు మనం చేసుకొచ్చిన కర్మలన్నీ కలిపి సంచితము. ఆ పాత సంచిత కర్మలకి అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలు ప్రారబ్ధం. ఇప్పుడు మనం ఎంత యోగం చేసినా, ఎంత యోగ సిద్ధి కలిగినా కానీ సంచిత కర్మ, ఆగామి కర్మ కూడా భస్మం అయిపోతాయి. అంటే సంచిత కర్మలు ఏది వాటి సంచిత కర్మలకి మనం ఇంకా ఫలితాలు అనుభవించని స్టేజ్లో ఉన్నటువంటి సంచిత కర్మ, మిగిలిపోయిన కర్మలు ప్లస్ ఆగామ కర్మలు, ఈ శరీరంతో ప్రస్తుతం చేసుకునే కర్మలు, ఇవి భస్మం అయిపోతాయి. కానీ ప్రారబ్ధ కర్మలు మాత్రం కంటిన్యూ అవుతాయి. ప్రారబ్ధ కర్మ నశించదు, జరుగుతూనే ఉంటుంది. అది మనం చేసినటువంటి కర్మలకి, ఇంతకుముందు చేసుకున్నటువంటి పాప పుణ్యాలకి ప్రారబ్ధం మొదలైతే అంతవరకు ప్రారబ్ధ కర్మ జరుగుతుంది, నశించదు. ఎంత చేసుకున్నా, యోగం వచ్చినా, మోక్షం వచ్చినా, ఏం వచ్చినా జరగదు. కానీ కొంతమంది అంటారు అది కూడా పోతుంది అంటారు. సకల చిత్త వృత్తి నిరోధ రూపముకు అసంప్రజ్ఞాతం, అసకల చిత్త వృత్తి నిరోధముకు సంప్రజ్ఞాతము. ఈ రెండును యోగములే. ముందరే చెప్పుకున్నాము. సకల చిత్త వృత్తి నిరోధం సంప్రజ్ఞాతము, రెండు సకల చిత్త వృత్తి రూపమైన అసంప్రజ్ఞాతము, పూర్తిగా లేనటువంటి చిత్తవృత్తి నిరోధమైన సంప్రజ్ఞాతం, రెండు యోగాలని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు ముఖ్యంగా సాంఖ్యానికి యోగానికి ఒక చిన్న తేడా చెప్పుకున్నాం. సాంఖ్యం అంటే 25 వృత్తులు ఉన్నాయి. ఇక్కడ ఈశ్వర అనేటువంటి మాట అనేటువంటి ఇంట్రడ్యూస్ చేసి 26వ అని ఏమంటారండి, వృత్తి కాదు అది, తత్వం 26వ తత్వం. కరెక్ట్, థ్యాంక్ యూ. 26వ తత్వం కూడా ఇంట్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి దీన్ని దాన్ని ఏమంటారు, సాంఖ్యం అంటారు. సో ఇందులో
కేవలం మోక్షమే కలగవలసినప్పుడు సంపర్కనాథ మాత్రం చాలును. కేవలం మోక్షమే, కేవల జ్ఞానమే మోక్షమును కలిగించవలసి ఉన్నప్పుడు సంపర్కనాథ సమానము చాలు. ఇది కేవల జ్ఞానమే మోక్షమును కలిగించవలసి ఉన్నప్పుడు సంపర్కనాథం మాత్రం ఉన్న చాలును. తర్వాత యోగ మార్గం ద్వారా మోక్షం సంపాదించుకోరుకుంటే అసంపర్కనాథం. జ్ఞానం ద్వారా అయితే సంపర్కనాథ సమాధి, యోగం ద్వారా అయితే మాత్రం అసంపర్కనాథ సమాధి అవసరం. దేనికి? మోక్ష సాధన. ఇది సార్ నాకు తెలిసినంత వరకు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మహోదయ. చాలా చాలా బాగా చెప్పారు. మాకు రివిజన్ అయిపోయినట్టు అయింది. అన్ని సూత్రాలు ఒక్కసారి చెప్పేశారు. నిజంగా చెబుతున్నారా, ఊరికే చెప్పేస్తున్నారా? లేదండి, బాగా రివిజన్ అయిందండి. ఇప్పుడు అసలు బుక్క తిప్పుకోకుండా అలా చెప్పడం కష్టం సార్. చాలా కష్టం. ఒక్క తిప్పుకోకుండా అన్ని 51 సూత్రాలు ఒక్కసారిగా చెప్పేశారు. 1.5 hour కంటిన్యూస్ గా మీరు మొత్తం అన్ని సూత్రాలు చెప్పారు. అద్భుతంగా చెప్పారు. మొత్తం సమాధి పాదం అంతా రివిజన్ అయిపోయింది. రివిజన్ అయిపోయిందండి. చాలా బాగా రివిజన్ అయింది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి పద్మావతి గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు, మిగతాది కూడా తర్వాత పాదం కూడా చెప్పేసేయండి. నెక్స్ట్ క్లాస్ లో పెట్టుకుందామండి. ఇంకొకసారి మొత్తం అన్ని ఒకేసారి అంటే బుర్ర వేడెక్కిపోతుంది. లేదండి, చాలా సింపుల్ అండి. నేను మొదట్లో చాలా కష్టం అనుకున్నవాడిని. 1-2 సార్లు చదివితే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. అందువల్ల మీకు కొంచెం చెప్పడానికి ధైర్యం చేశాను నేను. లేకపోతే నాకు ధైర్యం చేసేవాడిని కాదు. ఎంతవరకు చెప్పాను నాకు ప్రాబ్లం మీరే తెలియజేయగలరు. చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. సో చాలా డీప్ స్టడీ చేశారండి మీరు. డెఫినెట్ గా ఇది ఇలా చెప్పాలంటే చాలా కష్టం అసలు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. 1-2 చోట్ల ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా, కొంచెం చూసుకోండి. అది లేదండి, అన్నీ చెప్పారు. అన్ని కవర్ అయ్యాయండి. అన్ని బాగుందండి ప్రసాద్ గారు, చాలా బాగుంది. ఫ్లో ఆఫ్ ఐడియాస్ చాలా కొహెరెంట్ గా ఉన్నాయి. మొత్తం విత్ ఇన్ షార్ట్ టైం చాలా చెప్పటం. ఇది చాలా డ్రై సబ్జెక్ట్ యాక్చువల్ గా. దీన్ని చెప్పడం చాలా కష్టం. బాగా ఇచ్చారండి. ఒకదాని సూత్రం నుంచి ఇంకో సూత్రానికి వెళ్ళేటప్పుడు మీరు కనెక్షన్స్ ఇచ్చుకుంటూ ఒక కథలాగా చెప్పుకుంటూ కోహెరెన్స్ ఉంది అంతా. మొత్తం మీరు A to Z మంచి కోహెరెన్స్ తో చెప్పారు. చాలా బాగుంది. అంటే నాకు చదువుతుంటే మొదటిసారి చదివినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగిందండి. అందుకని నేను రెండోసారి మూడోసారి చదివితే కొంచెం క్లారిటీ వచ్చింది అనుకోని నేను కూడా చెప్పగలను ధైర్యం చేసి. అంతగానే లేదు. నమస్కారం అండి. అసలు ఏమాత్రం తెలియని దానికి నాకు కూడా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా సంతోషం. ఆ టెక్నికల్ వర్డ్స్ తో సహా ఇంత కంటిన్యూస్ గా అన్నమాట. అది కూడా 2 గంటలు కంటిన్యూస్ గా చెప్పడం చాలా బాగుంది సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తర్వాత దీని సంగతి ఏంటి? మన సమాధి సాధన పాదం కూడా మీరే చెప్పండి సార్. బాగుంది. మీరే చెప్పండి. చదవాలి. తర్వాత సార్ ఇది డెఫినెట్ గా చాలా బాగుంది. ఇంకొక రోజు, ఎందుకంటే ఇప్పుడు 9:30 అవుతుంది. నేను మా వియపురాలు వియ్యం కూడా వచ్చారు. చెప్పట్లేదండి. ఇప్పుడు ఏం చెప్పలేదు. నేను చెప్పలేరుగా. 2 hours చెప్పు, మళ్ళీ ఏం చెప్పగలరు? ఎవరైనా చెప్పగలరేమో చూడండి. లేకపోతే నేను చదవాలి. ఇప్పుడు చదవాలండి. చదవకపోతే నేను చదవలేదు. ఇంకా చదివి చెప్పండి. బాగుంది మీది. చాలా ఎగ్జామ్ ముందు మీ వీడియో చూసుకొని వెళ్ళిపోవచ్చు ప్రసాద్ గారు. అంత బాగా చెప్పారు. ఇంకేం చదువుకోకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్లోజ్ చేద్దామండి. ఈ సమాధి పాదము, తర్వాత సాధన పాదము, అష్టాంగ యోగాలు, ఈ మూడింటిని మన గురువు గారు ఎక్కడో చెప్పారు. ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, అధమాధికారులు, లేకపోతే మందమాధికారులు, వీళ్ళకి కరెస్పాండింగ్ గా వర్తిస్తాయని ఎక్కడో చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పింది ఉత్తమాధికారులకు సంబంధించింది. అది మాత్రోపాయం. అదే అది దాంట్లో 3 ఉన్నాయి. మృదు, మధ్య, అది మాత్ర, ఉపాయం. వీళ్ళందరూ యోగులు 3 టైపులు. ఇందులో ఇప్పుడు దీనిలో ఇది సమాధి పాదం ఉత్తమాధికారులకు సంబంధించింది. ఇది వాళ్ళకి సాధనతో పని లేదు, అష్టాంగ యోగంతో పని లేదు.
లేదు లేదు, డైరెక్ట్ గా సమాధి నుంచి అందుకుంటారు వాళ్ళు. అది కరెక్ట్. మిగిలిన వాళ్ళు మధ్యమాధికారులు సాధన పాదం నుంచి సమాధికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా ఫాలో అవుతారు. అట్లాగే కానీ చెప్పింది ఏంటంటే మందాధికారులు అష్టాంగ యోగంతో మొదలెట్టి సాధన దగ్గరకు వచ్చి అక్కడి నుంచి సమాధికి వచ్చి ముందుకు పోతారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎవరు ఎంత చేసుకుంటే అంత, వెనక్కి పోయేది లేదు. రాజయోగం ఇది. రాజయోగంలో మీరు ఎంత చేసుకుంటే అంత ఫలితం, వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్తాడు రాజయోగం గురించి మన వివేకానందుడు. రాజయోగం ఇంగ్లీష్లో రాశారు, చదవడం జరిగింది. సో యూ నెవర్ ఫాల్ డౌన్ ఆఫ్టర్ డూయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఎంత చేసుకుంటే అంత. కాబట్టి మృదుయోగులు, మృదు ఉపాయోగులు, మధ్య ఉపాయోగులు, కొంతవరకు చేసేవాళ్ళు, సగం చేసేవాళ్ళు, నిరంతరం చేసేవాళ్ళు, వాళ్ళు చేసేదానికి వాళ్ళ వరకు అంతవరకు ఫలితం దక్కుతుంది అని చెప్పి ఉద్దేశంతో చెప్పినట్టు నాకు అర్థమైంది. కానీ అసలు మీరు చాలా సర్ప్రైజింగ్ గా కవర్ చేశారు. ఇన్ని సూత్రాలు ఇంత షార్ట్ టైమ్ లో ఎట్ అవుతాయా అని అనుకున్నా మొదట్లో, బిగినింగ్ లో. మీరు చాలా సెంట్రల్ ఐడియా ఏది మిస్ కాకుండా ముందుకెళ్ళారు అన్ని. థ్యాంక్ యూ. ఐడియాస్ ఏ మిస్ కాకుండా చేద్దామనే ఉద్దేశంతో నేను కొంచెం నోట్ తయారు చేసుకున్నానండి. తర్వాత 2-3 సార్లు ఆ నోట్స్ కూడా చాలా బాగుంది. మీరు గ్రూప్ లో పెట్టిన నోట్స్ కూడా చాలా చాలా యూస్ఫుల్ నోట్స్. అది ఒకసారి మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు మనం ఈ పరీక్ష ప్రశ్నలు ఆన్సర్ చేసేటప్పుడు ఉపోద్ఘాతం కింద ఒక చిన్న పేరా అన్న రాయాలి. ప్రతి ప్రశ్నకు నేరుగా సమాధానానికి వెళ్లకుండా ప్రశ్నకు సమాధానం కొంత ఉపోద్ఘాతం రాయాలి. ఆ ఉపోద్ఘాతానికి ఉపయుక్తకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కొంత పంపించాను, 1-2 పేజీలు. తర్వాత సమాధి పాదంలో ఏమిటి ముఖ్యం, సమాధి పాదంలో హెడ్లైన్ ఏంటి, దానిలో ముఖ్యమైన కవర్ అయినవి ఏంటి అనేటువంటిది 1 పేజీలో పెట్టి పంపించాను. తర్వాత యోగ చిత్త వృత్తి నిరోధంలో యోగం అంటే ఏంటి బోల్డ్ అనే డెఫినేషన్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి పట్టుకొచ్చి పెట్టాను. అన్ని కలిపి ఒకచోట పెట్టాను అనమాట. పుస్తకంలో ఎక్కడెక్కడ ఉన్నవి ఇది యోగం అని పెట్టిన యోగం అనేది పెట్టాను. తర్వాత చిత్తము, వృత్తి అవి కూడా ఎక్కడ ఉన్నాయని ఎక్కడెక్కడ ఉన్నాయి పట్టుకొచ్చి చిత్తం అంటే ఈ డెఫినేషన్, చిత్త సారూప్యం అంటే వృత్తి అంటే అవన్నీ పెట్టాను. కాబట్టి అవి మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పెట్టాను. ఎందుకంటే అవి చిత్తం యొక్క అవుట్లైన్ పిక్చర్, ఫ్లో డయాగ్రామ్ ఇచ్చారు కదా, అది చాలా బాగుంది. చిత్తం ఫ్లో డయాగ్రామ్ నాకు అర్థం చేసుకోవడం కొంచెం టైం పట్టింది, కానీ తను అర్థమైన తర్వాత చాలా బాగుంది. దాన్ని బట్టే జ్యోతిష్మతి అనేది వచ్చింది. చిత్తస్థానం సూర్యమండలాది గుండా వెళ్తాం వలన ప్రకాశవంతం అవడం వలన జ్యోతిష్మతి. నాకు అప్పుడు అర్థమైంది జ్యోతిష్మతి అంటే ఏంటి. విషయవతి ధృతిలో తేడా అది. విషయవతి అంటే శబ్ద స్పర్శ రూపరస గ్రంథాల గురించి మాట్లాడే చిత్తం ఏకాగ్రం, చిత్త స్థైర్యం ఉండేటైతే విషయవతి. లేకపోతే చిత్తస్థానమైనటువంటి సూర్యమండలాదుల నుంచి వెళ్ళేటువంటి దాని గురించి జ్యోతిష్యుని ప్రకాశవంతమైన కూడా జ్యోతిష్మతి. ఇది చాలా ఇంపార్టెంట్. విషయవతి, జ్యోతిష్మతి అనే డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు దీని మీద ఏం క్వశ్చన్ ఇచ్చినా రాయొచ్చండి. క్వశ్చన్ ఆన్సర్స్ టైప్ డిస్కస్ చేసి ఉంటే కొన్ని మిస్ అయ్యేవాళ్ళమేమో. ఇప్పుడు దీనిలో ఏదైనా రాయొచ్చు. ఇంకా అంటే నేను చదివినప్పుడు చెప్పేటప్పుడు కొంచెం కవర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ట్రై చేశాను. అన్నీ అయినాయి, అన్ని కవర్ అయినాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లక్ష్మారెడ్డి గారు చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు, చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. మీ అందరికి ఓపిక ఉన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు నెక్స్ట్ సాధన పాదం అండి. 1 వారం గ్యాప్ ఇచ్చి చేద్దాము. వారం రోజుల్లో మీరు ప్రిపేర్ అవ్వండి. నాకేనా? మీకే ట్రై చేస్తాను. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారో అడుగుదాము, చేయకపోతే మీరు చేతులు కానీ. సరేనండి. మనోహర్ గారిని అడుగుదాం. మనోహర్ గారు మీరు ప్రిపేర్ అవుతున్నా సాధన పాదం? చూడాలండి, చూసి చెప్తాను. 2 రోజుల్లో చెప్తాను. వెళ్ళండి. నేను లీవ్ అవుతానండి. అవ్వండి. మీకు ఎవరో గెస్ట్లు వచ్చారన్నారు కదా, వెళ్ళండి. క్లోజ్ చేద్దామండి. లెట్ us close. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సమస్త లోకా సుఖినో భవంతు సమస్త కళ్యాణమస్తు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ధన్యవాదాలు.